లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి లింక్ అనేది షేర్ చేయండి లీడర్స్. ఎందుకంటే ఒక అద్భుతమైన సెషన్ ప్రతి అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఫ్రెండ్స్, ఆల్మోస్ట్ టైం మనకి పావుతకారు అవుతుంది. సో మనం డైరెక్ట్ గా సెషన్ లోకి వెళ్ళిపోదాము. ఎందుకంటే కొంచెం లింక్ కొంచెం పాత లింక్ షేర్ చేయడం వల్ల మేడం చెప్పారు కదా, అందుకే కొంచెం లేట్ అయింది అందరికీను. నా టీంలోంచి సాగర్ సార్ అండి, ఒక మంచి లీడర్ అన్నమాట, ఒక మంచి పర్సన్, ఒక మంచి వ్యక్తి కూడాను. సో ఈ రోజు సార్ మాటల్లో మనము సారు వాడిన ప్రొడక్ట్, అతనికి వెస్టీజ్ లో నచ్చింది ఏంటి, అసలు వెస్టీజ్ అంటే ఏంటి, వెస్టీజ్ ఎందుకు నచ్చింది అతనికి, సో దానికోసం ఈరోజు మనం తెలుసుకుందామండి. ఇంకా లేట్ చేయకుండా ఫాస్ట్ గా ఇన్వైట్ చేసేసుకుందాము. సాగర్ సార్, గ్రాండ్ వెల్కమ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ లీడర్స్ అందరూ కూడా గుడ్ మార్నింగ్ సార్. గుడ్ అందరూ మార్నింగ్. కూడా Good మ్యూట్ ఆన్ morning, sir. చేసుకోండి. మ్యూట్ ఆన్ చేసుకొని సార్ కి గ్రాండ్ వెల్కమ్ చెప్పండి లీడర్స్. ఎందుకంటే సార్ మనందరికి మంచి మంచి టిప్స్ చెప్పడానికి వచ్చారు. మంత్లీ 70,000 నుంచి 1 lakh ఈజీగా పర్చేస్ చేసే ఒక వ్యక్తి అండి, సేల్ చేసే ఒక వ్యక్తి. సేలింగ్ మీద మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా క్లియర్ చేస్తారు. అలాగే బ్యూటీ ప్రొడక్ట్స్ అవలేలగా చక్కగా సేల్ చేసే వ్యక్తి అండి, ఈవెన్ న్యూట్రిషన్ ఇంక్లూడ్. సో ప్రతి ఒక్కరు మనం ఒక అద్భుతమైన సెషన్ తీసుకోబోతున్నాం. ఒక్కసారి అందరూ గ్రాండ్ గా హుషారుగా మీరు చెప్పే వెల్కమ్ సార్ కి మళ్ళీ మళ్ళీ రావాలి అనిపించాలి. గుడ్ మార్నింగ్ సార్, వెల్కమ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. సార్, వెల్కమ్ టు జూమ్ సెషన్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్, గ్రాండ్ వెల్కమ్ సార్ జూమ్ సెషన్. గుడ్ మార్నింగ్ సార్. Good morning, వెల్కమ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. వెల్కమ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. థ్యాంక్ యూ లీడర్స్. అందరూ కూడా మీ బ్లెస్సింగ్ మెసేజ్ రూపంలో సార్ కి ఇవ్వండి. థ్యాంక్ యూ లీడర్స్. థ్యాంక్ యూ. ఓకే, మెసేజ్ రూపంలో సార్ కి బ్లెస్సింగ్ ఇవ్వండి లీడర్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ మ్యూట్ ఆన్ చేసుకోండి సార్ మీరు. ఓవర్ టు చెప్పండి. యు సార్. ఎస్ సార్, ఎస్ సార్, కంటిన్యూ సార్. గుడ్ మార్నింగ్ ఆల్. నేనైతే వెస్టేజ్ నుండి ఒక 2 years నుండి జర్నీ చేస్తున్నా. వెస్టేజ్ ప్రొడక్ట్స్ కోసం అయితే నాకు ఓన్గా నాకు బ్యూటీ పార్లర్ ఉంది. నేను బ్యూటీ పార్లర్లో ప్రొడక్ట్ ప్రమోట్ చేస్తూ బిజినెస్ ప్లాన్ కూడా అర్థం చేసుకున్నా. బిజినెస్ ప్లాన్ అర్థం చేసుకునేటప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, ఇందులో బిజినెస్ ఇన్కమ్ వస్తుంది అండ్ ప్రొడక్ట్ క్వాలిటీ కూడా బాగుంది. అండ్ ఆ క్వాలిటీ ఎందుకు బాగుంది అనేది కూడా నేను డెమోన్స్ట్రేషన్ చేసుకున్న తర్వాతే, నేను అన్నీ ఇంప్లిమెంట్ చేసుకున్న తర్వాతే నేను బిజినెస్ ప్లాన్ కూడా బాగా స్టడీ చేశాను. స్టడీ చేసిన తర్వాత నాకు ఎలా ఇన్కమ్ వస్తుంది అనేది కూడా తెలుసుకున్నాను. ఫస్ట్ తెలుసుకున్న తర్వాతే నేను బిజినెస్ అనేది స్టార్ట్ చేశాను. ఫస్ట్ మీకు అందరికి కూడా కన్సిస్టెన్సీ అనేది ఐడియా ఉంది కదా. హలో, కన్సిస్టెన్సీ అనేది మీ వాయిస్ క్లియర్ అండి, మాట్లాడండి. కన్సిస్టెన్సీ అనేది అందరికీ క్లియర్గా ఉంది కదా. కన్సిస్టెన్సీలో మీకు అందరికీ తెలిసినట్టు 100 PV 60 PV అనేది కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది 2వ తేదీ నుండి 14వ తేదీ లోపల. అండ్ అది 100 PV అయితే 4 months కంటిన్యూ చేస్తే 5th month 2,500 రూపాయలు ఓచర్ వస్తుంది. సేమ్ అదే 60 PV అయితే 1,250 రూపాయలు ఓచర్ వస్తుంది. నేను అది ఆ ఒక్క పాయింట్ అర్థం చేసుకొని దాని నుండి బిజినెస్ ఎలాగ మనం గ్రో చేసుకోవాలన్నది నాకు నేనే పేపర్ వర్కౌట్ చేసుకున్నాను. ఇప్పుడు ప్రతి ఐడికి కూడా 400 PV కన్సిస్టెన్సీ కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది. అంతకన్నా ఎక్కువ మీరు 2వ తేదీ నుండి 14వ తేదీ మీ సెల్ఫ్లో బిల్లింగ్ చేసినా కూడా అది 400 PV కన్సిస్టెన్సీ వరకు మాత్రమే కన్సిడర్ చేస్తుంది. అలా మీరు ఎవ్రీ మంత్ 400 PV కన్సిస్టెన్సీ చేయడం వల్ల 4 months కంటిన్యూ చేయడం వల్ల 5th month మీకు 10,000 రూపీస్ ఫ్రీ ప్రోడక్ట్ వస్తుంది. అంటే మీకు ఒక ఐడి మీద 400 PV కన్సిస్టెన్సీ చేసుకోవడం వల్ల 10,000 ఫ్రీ ప్రోడక్ట్ వస్తుంది అనేది నేను ఫస్ట్ 4 months అనేది నేను టెస్ట్ చేశాను. వస్తుందా, రావట్లేదా, చెప్పినవన్నీ కరెక్ట్గా ఉన్నాయని. అవన్నీ చేసుకుంటూ పాటు మీరు 400 PV కన్సిస్టెన్సీ చేయడం వల్ల మీ ఐడి ఇంక్రీజ్ కూడా అవుతుంది. అలాగే ఎంత ఇన్కమ్ వస్తుంది అనేది కూడా నేను అనాలిసిస్ చేసుకున్నాను. ఫస్ట్ మంత్ నేను 400 PV కొనుక్కున్నాను. నాకు నా రిసోర్స్ ప్రకారం
నాకు ప్రమోట్ చేయడానికి కస్టమర్స్ నా దగ్గర ఉన్నారు కాబట్టి నేను నాకు అవసరమైన ప్రొడక్ట్స్ అన్నీ కూడా పర్చేజ్ చేశాను. 400 పీవీ పర్చేజ్ చేయడం వల్ల ఫస్ట్ మంత్ ఆఫర్ ప్రొడక్ట్ నాకు ఒక 1000 రూపాయల ప్రొడక్ట్ వచ్చింది. దాంతోపాటు ఫస్ట్ టైం పర్చేజ్ చేసినందుకు 750 రూపీస్ వోచర్ వచ్చింది, ఫాస్ట్ ట్రాక్ వోచర్. అండ్ క్యాష్ వోచర్ అదొక 800 రూపీస్ వచ్చింది. అంటే 2000 రూపీస్ నాకు ఎక్స్ట్రా ఇన్కమ్ వచ్చింది ఫస్ట్ మంత్. అంటే ఇదంతా బాగుంది కదా, నాకైతే ఈజీగానే అనిపించింది. ఎందుకంటే నాకు ఆల్రెడీ నాకు గుడ్ విల్ ఉంది, నాకు బిజినెస్ ఉంది. అలా నేను కంటిన్యూ గ్రో చేసుకుంటూ ఈరోజు నేను 70,000 పర్ మంత్ బిజినెస్ చేస్తున్నా. ఓన్లీ కన్సిస్టెన్సీలోనే 70,000 బిల్లింగ్ నాది అవుతుంది, ఓన్లీ నా షాప్ కోసమే. ఇంకా టీంకి అంటారా, నేను ఏది పర్చేజ్ చేసి ఏది ప్రమోట్ చేస్తున్నా నేను అదే నా టీంకి కూడా ప్రమోట్ చేస్తాను. ఇప్పుడు మేడం గారు 1:6 ఎలాగైతే ప్రమోట్ చేస్తున్నారో నేను అదే 1:6ని 400 పీవీలా కన్సిడర్ చేస్తున్నా. అంటే అందరికీ అంత రిక్వైర్మెంట్ ఉంటుందా అంటే ఉండకపోవచ్చు. నేను ఎలా చూజ్ చేసుకున్నా అంటే వాళ్ళ పర్సన్స్ మాత్రమే నేను నా స్కిల్స్ని షేర్ చేస్తున్నా. అలా చేయడం వల్ల వాడు డెవలప్ అవుతున్నాడు, వాడితో పాటు మనం కూడా డెవలప్ అవుతున్నాం. ఇప్పుడు మీకు నేను డైలీ నేను ఏం చేస్తుంటా అనేది నేను మీకు ఒక ఇమేజ్ షేర్ చేస్తున్నాను, ఒకసారి మీరు చూడండి. షేర్ అవుతుందండి స్క్రీన్? ఎస్ సార్, అయిందండి. ఇప్పుడు డైలీ మనకు డబ్బులు కావాలి కదండి. డైలీ కూడా ఇప్పుడు బిజినెస్ అనేది ఎందుకు ఓపెన్ చేసాం? డైలీ డబ్బులు కావాలి, మంత్లీ కావాలి. ఇప్పుడు నాకు డైలీ కోసం నేను ఏం చేశాను, డైలీ నేను అనుకోండి 3000 రూపీస్ ప్రోడక్ట్ని నేను పర్చేజ్ చేశాను అనుకోండి, ఎప్పుడు 2వ తేదీకి వెళ్ళి. దానివల్ల నాకు ఎన్ని పాయింట్లు వచ్చాయి అక్కడ నేను ఒక ఎగ్జాంపుల్ గ్యానో పేస్ట్ అని రాశాను. అంటే ఒక 20 గ్యానో పేస్ట్లు 3000 పీవీ అయిపోతున్నాయి ఈజీ కోసం. నేను అక్కడ ఏంటంటే ఫేస్ వాష్ అయినా ప్రమోట్ చేస్తాను, లేకపోతే నాకు ఏ ప్రమోట్ అయ్యే ప్రోడక్ట్ ఏ ఉన్నదో నేను అవి పర్చేజ్ చేసుకున్నాను. 3000 రూపాయలు. ఎన్ని పీవీ వచ్చాయి? 100 పీవీ వచ్చింది. ఫ్రీ ప్రోడక్ట్ ఎంత వచ్చిందండి? 270 రూపాయలు ఫ్రీ ప్రోడక్ట్ వచ్చింది. ఇప్పుడు ఎక్కడైనా షాప్కి వెళ్తే మనం ఎంఆర్పి కొంటామా, రిటైల్కి కొంటామండి సార్? హలో, ఎంఆర్పి సార్. ఇప్పుడు ఎంఆర్పికే కదా మనం సేల్ చేస్తాం. బహదూర్ సార్, ఒక్కసారి అందరికి మ్యూట్ ఆన్ చేస్తాను సార్, ఎవరైనా ఆన్సర్ కూడా అదే ఇవ్వచ్చు కదా. అదే చూస్తాను ఓకే సార్, నేను చేస్తున్నాను సార్. లీడర్స్ మీరు ఎవరైనా సరే. డౌట్స్ ఉంటే కూడా సార్ తో లైవ్ లో మాట్లాడొచ్చు. మీ మ్యూట్ ఆన్ అవుతుందండి ఎవరికైనా. ఇప్పుడు సార్ ఆన్సర్ చేయండి. ఎంఆర్పీకే ఓకే కొంటాం సార్. సార్. ఎస్ ఎంఆర్పీకే సాగర్ సార్, మీ కొంటాం మ్యూట్ ఆన్ సార్. చేసుకోండి. మ్యూట్ ఆన్ చేసుకోండి అన్న మీరు. సార్ గుడ్ మార్నింగ్ సార్. ఎంఆర్పి రేట్కే ఇస్తారు సార్. ఎంఆర్పి రేట్కే కదండి ఇస్తారు. మీకు ఒక షాప్ ఉంటే రెగ్యులర్గా. ఎస్ సార్, ఎస్ సార్. ఇప్పుడు మీరు 3000 రూపాయల ప్రోడక్ట్ గ్యానో పేస్టే మీరు ప్రమోట్ చేశారండి మీ షాప్లో ఓన్గా అనుకోండి. ఇది ఒక ఇమేజినరీ అనుకోండి. ఇప్పుడు 3000 పర్చేస్ చేయడం వల్ల మీకు ఎంత ఫ్రీ ప్రోడక్ట్ వచ్చిందండి? 270 రూపాయలు కన్సిస్టెన్సీ ఆఫర్ ప్రోడక్ట్ ఉంటుంది కదా, వచ్చింది అనుకోండి. మరి అది ఆ 20 గ్యానో పేస్ట్లు మీరు పర్ డే రిటైల్ కూడా చేశారు. రిటైల్ ప్రాఫిట్ 500 వస్తుంది మేడం. టోటల్ ఇన్కమ్ పర్ డే ఎంత అయిందండి? నేను అక్కడ రాశాను కూడా స్క్రీన్ మీద, 770 సార్. 770 రూపాయలు. ఇప్పుడు నార్మల్గా ఒక పర్సన్కి అది హౌస్ వైఫ్ అవని కానీ ఎవరో జనరల్గా వర్క్ చేసేవారు పర్ డే 700 రూపీస్ ఎర్న్ చేసుకోగలుగుతారు కదా సార్. 3000 మళ్ళీ చూడండి, కష్టపడితే వస్తుందని ఇప్పుడే వీడియో చూపించారు, కష్టపడకుండా రాదని అది కూడా తెలుసు. ఇప్పుడు 3000 రూపాయలు మన బిజినెస్ కోసం కేటాయించుకున్నాం, ఆ అమౌంట్ అది బిజినెస్ కోసమే కేటాయించుకున్నాం. అండ్ అది మళ్ళీ సేల్ చేసుకున్నాం, మళ్ళీ మన 3000 మనకు వచ్చింది, వస్తూ 700 రూపాయలు ప్రాఫిట్ వచ్చింది. అలా మనకి ఎప్పుడు వరకు అండి ఈ ఆఫర్ ఉంటుంది పర్ మంత్? రీపర్చేజ్ ఆఫర్ ఎప్పటి వరకు ఉంటుంది సార్? 18 వరకు ఉంటుంది సార్. 18 సార్. 2 to 18 సార్. 2 నుండి 18 లోపల మీరు 3000ని ఎన్నిసార్లు రొటేషన్ చేశారు సార్ ఈ స్క్రీన్లో?
18 టైమ్స్ మీరు అనుకోండి, ఇది ఒకే రోజు అయిపోతుందని నేను అనట్లేదు సార్, అవడానికి టైం పడుతుంది. కానీ 3000 రూపీస్ ఎవ్రీడే రొటేషన్ చేస్తే మీకు 18th డేకి వచ్చినప్పటికి ఫ్రీ ప్రోడక్ట్ రూపంలో 4590 రూపాయలు ఫ్రీ ప్రోడక్ట్ వచ్చేస్తుంది సార్. సార్ అర్థమవుతుందా? ఎస్ సార్. అంటే మీరు 3000 రూపాయలు మీ ఇన్వెస్ట్మెంట్ అనుకున్నారు. అంటే ఇన్వెస్ట్మెంట్ అంటే మీ బిజినెస్ కోసం మీరు స్టార్ట్ చేశారు, డైలీ రొటేషన్ చేశారు. అంటే 3000 రూపాయలు కాస్త మీకు 4590 రూపాయలు ఫ్రీ ప్రోడక్ట్, మీకు 3000 కన్నా 1600 రూపాయల ప్రోడక్ట్ మీకు ఎక్స్ట్రా వచ్చినట్టా లేదా సార్? ఎస్ సార్. అంటే మీకు మీ ఇన్వెస్ట్మెంట్ 18 డేస్లో వచ్చింది బయటికి. నెక్స్ట్ మంత్ నుండి మీకు 4500 అయింది కదా సార్. అదే మీరు రిటైల్ ప్రాఫిట్లో అమ్ముకుంటే అది ఇది కలిపినా కూడా మీకు 13000 వస్తుంది సార్. మీ ఇన్వెస్ట్మెంట్ అంటే 3000. అర్థమవుతుందా సార్? ఎస్ సార్ అర్థమవుతుంది. మీకు ఎవరికైనా అర్థం అవ్వకపోతే అర్థం మీరు అవ్వకపోయినా అడగండి, కూడా పర్వాలేదు, అడగండి, సార్కి అర్థం ఇబ్బంది లేదు. అవ్వకపోయినా అడగండి, మళ్ళీ చెప్తాను. హలో సార్, అందరిది అన్మ్యూట్ లో ఎస్ సార్, చెప్పండి సార్, అర్థమవుతుంది. ఏమైనా డౌట్ ఉంటే అందరు కూడాను మనకి గ్రూప్ లో మనకి రెస్పాండ్ అడుగుతారు. అయితే ఏంటంటే అర్థమవుతుందో అర్థం కావట్లేదు అనేది తెలుస్తుంది. ఫ్రెండ్స్ ఒకసారి రెస్పాండ్ అవ్వండి ఎవరైనా సరే. అందరికి అన్మ్యూట్ లో ఉన్నాం కదా. సార్ ఒకసారి చెప్పండి సార్. ఇప్పుడు ఇప్పుడు మనం ఎలాగ కన్సిస్టెన్సీ కొంటున్నాం కదా మేడం, అదే మీ 3000 రూపీస్ ప్రోడక్ట్ మీరు బిజినెస్ పర్పస్ మీద కొనుక్కున్నారు. మీ 3000 రూపీస్ ప్రోడక్ట్ మీ ఇంట్లో వాడుకుంటున్నారు, మీ ఇంట్లో వాడుకుంది మీ కన్జంప్షన్ అవుతుంది. అలా కాకుండా 3000 నేను ప్రమోట్ చేస్తాను అంటే కొత్త వాళ్ళకి ప్రమోట్ చేస్తాను ప్రోడక్ట్ అని మీరు బిజినెస్ ప్లాన్ డిసైడ్ చేసుకున్నారు. దాన్ని బట్టి చూసుకుంటే మీరు 3000కి 100 PV వస్తుంది మేడం. ఓకే సార్. ఫ్రీ ప్రోడక్ట్ కంపెనీ వాడు ఇచ్చే ఫ్రీ ప్రోడక్ట్ 270 రూపాయలు ఫ్రీ ప్రోడక్ట్ ఇస్తున్నాడు మేడం. మీరు కన్సిస్టెన్సీ బిల్లింగ్ లో 4 రూపీస్ పే చేస్తున్నారు కదా. ఓకే సార్. అది కూడా మీకు ప్రొడక్టే కదా మేడం, అది మీరు ప్రమోట్ చేసినా కూడా అమౌంట్ అవుతుంది కదా. ఎస్ సార్. మీరే అన్నారు స్టార్టింగ్ లో, ఏ షాప్కి వెళ్ళినా కూడా ఎంఆర్పికి అమ్ముతారనేసి. పోనీ అవును రిటైల్ సార్. ప్రాఫిట్ 25 × 20 రూపాయలు చేసుకున్న 500 రూపాయలు అవుతుంది మేడం రిటైల్ ప్రాఫిట్. 20 జ్ఞాన పేస్ట్లు ప్రమోట్ చేయగలిగితే పర్ డే 770 రూపీస్ వస్తుంది మేడం. ఓకే సార్. అలాగా మీరు అదే 3000ని అలాగే 80 పర్ డే మన వెస్టేజ్ ఇచ్చే రీపర్చేజ్ లో పర్చేజ్ చేసుకుంటే 3000 రూపాయలు కాస్త ఫ్రీ ప్రోడక్ట్ రూపంలో 270 రూపాయలు అన్ని ఫ్రీ ప్రోడక్ట్ తీసుకున్నా కూడా మీకు 4500 రూపాయలు ఫ్రీ ప్రోడక్ట్ వచ్చేస్తుంది మేడం. ఓకే సార్. రిటైల్ ప్రాఫిట్ మీరు పర్ డే 500 క్యాలిక్యులేట్ చేసుకున్న టోటల్ 770, అలాగే 18 డేస్ చేసుకున్న 13000 రూపీస్ మీకు కంపెనీ వాడు ఇచ్చే బెనిఫిట్ తోటి 13000 తెచ్చుకుంటున్నారు మేడం. ఇంకా నేను ఇక్కడ పర్ఫార్మెన్స్ బోనస్ క్యాలిక్యులేట్ చేయలేదు, ఏది కూడా క్యాలిక్యులేట్ చేయలేదు. అది కన్సిస్టెన్సీలోకి వెళ్తే ఎంత బెనిఫిట్ వస్తుంది అవి ఏమీ చేయలేదు. ఓన్లీ కొనుక్కున్నారు, ప్రొడక్ట్ ఫ్రీ ప్రోడక్ట్ తీసుకున్నారు, డీటెయిల్ చేసుకున్నారు. ఇక్కడ నేను ఏ బిజినెస్ ప్లాన్ ఎక్స్ప్లెయిన్ చేయలేదు, ఏం చేయలేదు. జస్ట్ నేను ఏంటంటే ఫస్ట్ ఇనీషియల్లో అందరికీ కష్టంగానే ఉంటుంది మేడం. కొంతమంది రిజెక్షన్ చేస్తారు, కొంతమంది ఏదైనా చేస్తారు. బట్ మనం చెయ్యాలి అనుకునేటప్పుడు 3000 రూపీస్ ప్రోడక్ట్ని ఈజీగా ప్రమోట్ చేయొచ్చు. ఇప్పుడు మనం ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి బ్యూటీ ప్రోడక్ట్ సజెస్ట్ చేయలేం కదండి. అదే ఒక బ్యూటీ పార్లర్కి వెళ్ళి నేను హెల్త్ సప్లిమెంట్ సజెస్ట్ చేయలేను కదా. వాళ్ళకి ఏది రిక్వైర్మెంట్ ఉన్నది మీరే ముందే గ్రహించగలగాలి. ఇప్పుడు రైతు దగ్గరికి వెళ్ళి నేను బ్యూటీ ప్రోడక్ట్ ప్రమోట్ చేస్తే బిజినెస్ వస్తుందా? నో సార్. ఫస్ట్ మనం గ్రహించాల్సింది ఏంటంటే ఇప్పుడు ఆ కస్టమర్ ఉన్నారు, వాడికి ఏది రిక్వైర్మెంట్ ఉందో అది వాడికి కరెక్ట్గా ఇవ్వగలిగితే, వాడికి మీరు బెనిఫిట్ చూపెట్టగలిగితే, వాడికి అర్థమైనంత వరకు మీరు చెప్పగలిగితే మీ బిజినెస్ ఆటోమేటిక్గా గ్రో అవుతుంది. అదే మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళి బ్యూటీ ప్రోడక్ట్ చెప్పి, బ్యూటీ పార్లర్కి వెళ్ళి హెల్త్ సప్లిమెంట్ చెప్పి, రైతు దగ్గరికి వెళ్ళి హెల్త్ సప్లిమెంట్ చెప్తే అది సక్సెస్ రేట్ అవ్వదు అని నేను అనట్లే, అయ్యే ఛాన్స్ తక్కువ,
అయ్యే ఛాన్స్ చాలా తక్కువ ఉంటుంది. మనం ఆ విధంగా ఈసారి నుండి ఏంటంటే మనం రైతు దగ్గరికి వెళ్ళేటప్పుడు అగ్రి ప్రోడక్ట్ గురించి అతనికి చాలా నాలెడ్జ్ ఇవ్వండి. బ్యూటీ పార్లర్కి వెళ్ళేటప్పుడు నాకు బ్యూటీ పార్లర్లో నేను ఒక ఫేషియల్ చేస్తుంటాం. నా ఇన్వెస్ట్మెంట్ ఎంత తెలుసు 1100 నా ఇన్వెస్ట్మెంట్ అయితే దాని నుండి నాకు పార్లర్ లోపల నుండి ఒక 30,000 35,000 వస్తుంది 1100 ఇన్వెస్ట్మెంట్ తోటి ఫేషియల్ రూపంలో. అది కూడా ఏ ప్రోడక్ట్? టోనర్, స్క్రబ్, చార్కోల్ మాస్క్, అలోవెరా జెల్. అంటే నాకు 1100 నాకు వెస్టేజ్ నుండి యూజ్ చేసుకుంటూ ఈ బిజినెస్ ప్లాన్ చేసుకుంటూ అండ్ నా డైలీ బిజినెస్లో కూడా నేను క్లబ్ చేసుకున్నాను. ఎక్కడ ప్రోడక్ట్ కొనాలి కదా మేడం, పార్లర్లోనే ప్రోడక్ట్ కొంటాం కదా, అదే ఇదే ప్రోడక్ట్ కూడదని నేను ఈ ప్రోడక్ట్ తోటి యూజ్ చేస్తుంటాం. నాకు అలాగా ఇన్కమ్ వస్తుంది, బిజినెస్ ప్లాన్ వల్ల ఇన్కమ్ వస్తుంది, రిటైల్ చేయడం వల్ల ఇన్కమ్ వస్తుంది, అండ్ టీమ్ డెవలప్ చేయడం వల్ల కూడా ఇన్కమ్ వస్తుంది. అంటే నా నా ఉన్న టైంలోనే నేను నాలుగు విధాలుగా నేను కన్వర్ట్ చేసుకున్నాను. ఇది మీకు క్లియర్ అయిందా మేడం ఈ పోస్టర్ అనేది? ఓకే సార్, ఓకే సార్. ఇది క్లియరా మేడం? ఇప్పుడు మీకు టోటల్ పీవీ ఎంత అవుతుంది చూడండి మేడం. టోటల్ 1700 13,000 సార్. అది ఇన్కమ్ మేడం. పీవీ అనేది కూడా కాలం 100 1700 పీవీ. 1700 మీరు ఒక్కలే 1700 పీవీ చేయగలిగితే అలాగే మీ టీంకి అర్థమయ్యేలా మనం చెప్తే ఎంత బిజినెస్ అవుతుంది మేడం? పోనీ మీరు అనుకోండి 2600 బిజినెస్ మీరు కొన్ని రోజులకి క్యాప్చర్ చేసుకున్నారు అంటే ప్రొడక్ట్ ఇచ్చారు. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ఇంపార్టెంట్ ఏంటంటే ఈరోజు మనం ప్రమోట్ చేస్తున్నాం మేడం, సేల్ చేయట్లేదు. ఎవరికి ప్రమోట్ చేస్తున్నాం అనేది కూడా మన దగ్గర ఇన్ఫర్మేషన్ అనేది ఉండాలి మేడం. ఇప్పుడు ఒక అతనికి జ్ఞానపేజ్ ప్రమోట్ చేసామంటే అతనికి ఏ రోజు ప్రమోట్ చేసాం, డేట్, ఫోన్ నెంబరు, ఎక్కడ, అది ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి. ఎందుకంటే ఒక నెల రోజుల తర్వాత ఎవరికి ఏది ఇచ్చామనేది మన దగ్గర డేటా లేకపోతే ఎవరికి మళ్ళీ రీపర్చేజ్ ఎలా జరుగుతుంది? మనం కొన్నిసార్లు వేరే ఊరు వెళ్తాం మేడం, అక్కడ ఎవరికో నచ్చింది సేల్ చేస్తాం, వెంటనే డబ్బులు పెట్టించుకుంటాం అని కాకుండా వాడికి నచ్చిందా నచ్చలేదా, ప్రొడక్ట్ నచ్చిందా నచ్చలేదా, అది కూడా ఫాలోఅప్ చేయాలంటే వాడి ఇన్ఫర్మేషన్ కూడా ఉండాలి. నేను అంటుంది ఏంటంటే ఏ ప్రొడక్ట్ ప్రమోట్ చేసినా కూడా కస్టమర్ డీటెయిల్స్ కూడా ఉంటే మీకు ఫ్యూచర్లో మీరున్న షాప్ దగ్గర నుండే మీకు బిజినెస్ వస్తుంది. అదే 2600 పీవీ ఒక బిజినెస్ మీ దగ్గర ఉందనుకోండి, మీకు ఇంకో స్క్రీన్ షేర్ చేస్తున్నా. ఇది నా ఓన్ బిజినెస్ అండి, నేను టీమ్ బిజినెస్ నేను క్యాలిక్యులేట్ చేయట్లేదు. మీకు ఆ స్క్రీన్ కూడా నేను ఇది నేను ఇంప్లిమెంట్ కూడా చేశాను. ఆ స్క్రీన్ కూడా మీకు షేర్ చేస్తున్నాను చూడండి. ఇది నా ఓన్ గా నేను రాసుకుంది. నేను ఇది టీంకి ప్రమోట్ చేస్తుంటా. ఇది నా ఓన్ బిజినెస్ అండి. ఇది ఇక్కడ టీమ్ బిజినెస్ లేదు, ఏం లేదు, ఇది నా ఓన్ బిజినెస్. హలో సార్ క్లియర్ సార్, చెప్పండి సార్. ఇది 2600 పీవీ అనేది నేను హలో అంటే డిస్టర్బెన్స్ వస్తున్నట్టుంది, ఒకసారి క్లోజ్ చేద్దామా? ఓకే సార్ క్లియర్ సార్, క్లియర్ సార్. మేడం ఇక్కడ వెస్టేజ్ ప్లాన్ ప్రకారం చేస్తే డబ్బులు ఇస్తుంది కదా మేడం. వెస్టేజ్ మీరు 2001 పీవీ డైరెక్టర్ బ్రాంజ్ క్వాలిఫై అవుతారు. అదే మీరు 2000 పీవీ చేస్తే డైరెక్టర్ బోనస్ వస్తుందా మేడం? రాదండి. 2001 చేస్తే వస్తుంది. 2001 చేస్తే వస్తుంది, కానీ నేను 2000 చేశాను డైరెక్టర్ బోనస్ ఇవ్వండి అంటే బిజినెస్ ప్లాన్ ప్రకారం వస్తుందా? రాదు కదా. సేమ్ అలాగే బ్రాంజ్ డైరెక్టర్ లో 2600 పీవీ చేస్తే మీకు టీమ్ బిల్డింగ్ బోనస్ అనేది ఎక్స్ట్రా యాడ్ అవుతుంది. అవును సార్. సో మనం ఆ క్రైటీరియా అనే పాయింట్ ని మనం బేస్ చేసుకొని మనం బిజినెస్ చేస్తేనే నెల అయ్యేసరి 10వ తేదీకి మీ అకౌంట్ లో డబ్బులు పడతాయి. లేదు నేను 2000 చేస్తాను నాకు డైరెక్టర్ బోనస్ ఇవ్వాలన్నా మీరు కస్టమర్ కేర్ కాల్ చేసినా కూడా ఎవరు, ఎందుకంటే వాడు ఆల్రెడీ ప్లాన్ డిజైన్ చేసి పెట్టారు. 2001 పీవీ చేస్తే నీకు డైరెక్టర్ బోనస్ వస్తుంది, 2600 పీవీ చేస్తే టీమ్ బిల్డింగ్ బోనస్ వస్తుంది.
మనం ఇది నా ఓన్ బిజినెస్ అండి. ఇక్కడ నేను ఎంత బిజినెస్ చేస్తాను అంటే 78,000 రూపాయలు బిజినెస్ చేస్తున్నా. నేను ఫేస్ వాష్ ప్రమోట్ చేస్తానా, లేకపోతే అగ్రి ప్రోడక్ట్ ప్రమోట్ చేస్తాను, నాకు నచ్చిన ప్రోడక్ట్ నేను నచ్చిన పర్సన్కి నేను ప్రమోట్ చేసుకుంటూ వెళ్తున్నాను, వాళ్ళ డేటా తీసుకుంటున్నాను. అలా చేసి చాలా రోజులు చేశాను, వాళ్ళ డేటా నా దగ్గరికి వచ్చింది. ఇప్పుడు నాకు నా షాప్లో కూర్చొని నాకు బిజినెస్ అవుతుంది. ఫీల్డ్కి వెళ్తే అది ఎక్స్ట్రా అనుకుంటాను తప్ప, ఇప్పుడైతే నేను షాప్లో కూర్చొని కూడా నాకు ఇన్కమ్ అనేది ఈ విధంగా వస్తుంది. ఫస్ట్ నా ఐడిలో నేను 400 PV పర్చేస్ చేస్తాను ఎవ్రీ మంత్. దానికి ఫ్రీ ప్రోడక్ట్ నాకు 1,020 రూపాయలు వస్తుంది. ఇవి నా పర్సనల్ ఐడి అనుకోండి, ఇది నా ఓన్ బిజినెస్. ఇక్కడ నేనేమి టీమ్ బిజినెస్ అని చెప్పట్లే, ఇది నా ఓన్ బిజినెస్. టీమ్ బిజినెస్ అది వేరు, నేను ఆ క్యాలిక్యులేషన్ ఇక్కడ చేయలేదు. ఓన్లీ ఇది నా ఓన్ బిజినెస్ క్యాలిక్యులేషన్ మాత్రమే నేను పేపర్ వర్కౌట్ చేశాను. ఇది ఎవరికైనా కామన్ అండి, సేమ్. నేను అవి 14వ తేదీ లోపల నేను 78,000 బిజినెస్ చేస్తే నాకు ఫ్రీ ప్రోడక్ట్ రూపంలోనే 6,600 రూపాయలు ఫ్రీ ప్రోడక్ట్ వస్తుంది. ఫస్ట్ మంత్ చేశాను అనుకోండి, నాకు ఫాస్ట్ ట్రాక్ వోచర్లు అదొక 5,000 వచ్చింది. 5,000, 6,000, 11,000 దగ్గర అయింది. పర్ఫార్మెన్స్ బోనస్ కూడా వస్తుంది కదా, వాళ్ళు 8%లో ఉంటే నా ఐడి 16%లో ఉంటే పర్ఫార్మెన్స్ బోనస్ 7,488 రూపాయలు వచ్చింది. సేమ్ 2,001 PV చేసి ఉన్నాను కాబట్టి అదొక 2,000 డైరెక్టర్ బోనస్ వచ్చింది. టీమ్ బిల్డింగ్ బోనస్ అదొక 2,300 వచ్చింది. అంటే టోటల్ నాకు ఫస్ట్ మంత్ ఎంత వచ్చిందంటే 23,000 వచ్చిందండి. నేను నా ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ ప్రోడక్ట్ ప్రమోట్ చేసుకుంటూ 78,000 టర్న్ ఓవర్కి 23,000 వచ్చింది నా ఇన్కమ్. సేమ్ ఇదే బాగుంది కదండి, సెకండ్ మంత్ కూడా కంటిన్యూ చేశా, 18,000 వచ్చింది. ఇక్కడ 18,000 ఎందుకు వచ్చిందో చెప్పగలుగుతారా ఎవరైనా? ఫస్ట్ మంత్ 23,000 చెప్పాను, సెకండ్ మంత్ 18,000 ఎందుకు వచ్చిందో? అంటే లెవెల్ పెరుగుతుంది కదా సార్. తగ్గింది కదా సార్ నా ఇన్కమ్. సార్ ఫస్ట్ మంత్ ఫాస్ట్ అట్ 8% వోచర్ వస్తుంది, సెకండ్ మంత్ రాదు కదా. సేమ్ అందుకే నాకు 18,000 వచ్చింది. థ్యాంక్ యూ మేడం, కరెక్ట్గా చెప్పారు. సేమ్ అదే విధంగా నేను థర్డ్ మంత్ కూడా మళ్ళీ కంటిన్యూ చేశాను అదే బిజినెస్ని, 18,000 వచ్చింది. ఫోర్త్ మంత్ కూడా సేమ్ బిజినెస్ కంటిన్యూ చేశాను, 18,000 వచ్చింది. ఫిఫ్త్ మంత్ నాకు ఎంత వోచర్లు వస్తుంది మేడం కంపెనీ కన్సిస్టెన్సీ ఆఫర్ ప్రకారం? 4 వస్తాయి సార్. టోటల్ ఎంటైర్గా ఎన్ని వస్తాయి సార్? ఇదంతా నా ఓన్ బిజినెస్ కదా సార్, ఎన్ని కన్సిస్టెన్సీలు అయ్యాయి, ఎంత ప్రోడక్ట్ నాకు ఫ్రీ వోచర్ లెక్క వస్తుంది? అవును సార్. అక్కడ నేను మెన్షన్ కూడా చేశాను సార్, 62,500 రూపాయలు నాకు ఫ్రీ ప్రోడక్ట్ వస్తుంది. అవును సార్. 62,000 రూపాయలు ఫ్రీ ప్రోడక్ట్ తీసుకొని నేను నా ఇంట్లో చిన్న షాప్ పెట్టుకోవచ్చు కదా సార్. అవునండి. నాకు నచ్చిన ప్రోడక్ట్ నేను తెచ్చుకోవచ్చు కదా. అవును. ఇప్పుడు 78,000 రూపాయలు టర్న్ ఓవర్ చేసే పర్సన్కి 62,000 రూపాయల ప్రోడక్ట్ వెళ్ళిపోతుంది అంటారా, నెల రోజుల్లో వెళ్ళదంటారా? అవును సార్. అంటే ఎంటైర్ ఈ సైకిల్లో నాకు టోటల్ ఇన్కమ్ ఎంత వచ్చిందంటే 1,41,960 రూపాయలు వచ్చింది సార్. అది పర్ మంత్ చేసుకుంటే ఎంత అవుతుంది? 28,000 అవుతుంది సార్. కామన్గా షాప్లో కూర్చొని 28,000 వస్తే అది హ్యాపీ కాదా సార్? అవును సార్, హ్యాపీ సో సార్, హ్యాపీ. ఇదే ప్లాన్ని నా డౌన్ లైన్కి నేను సజెస్ట్ చేస్తే నాకు ఒక లెగ్గలో 2,600, అదే డౌన్లో ఇంకొక 2,600 వస్తే నా 2,600 చేసిన పర్సన్కి 20,000 వస్తూ నాకు ఒక LOB వస్తుందా లేదా సార్? అవును సార్, ఎగ్జాక్ట్లీ. ఆ సైడ్ వాల్యూయింగ్ కూడా నాకు 1,800, 2,000 సిల్వర్కి అయితే 2,001 PV అవ్వాలి కదా సార్. 2,001 PV నాకు సెల్ఫ్లో నా సిల్వర్ క్వాలిఫై అయిపోతున్నానా లేదు సార్ నా ఓన్ బిజినెస్ తోటి? LOB వస్తూ సిల్వర్ క్వాలిఫై అయితే ఎంత ఇన్కమ్ వస్తుంది సార్? అవును సార్, దగ్గర సుమారుగా ఒక 25 to 30. 25,000 రూపాయలు క్యాష్ వస్తుంది. అండ్ నా ఓన్ బిజినెస్ ఉంది కాబట్టి
అదొక 50,000 రూపాయలు నా ఇన్కమ్ అయినట్టే కదా సార్. అవును. సో మనం ఫస్ట్ కస్టమరే బిజినెస్ చేస్తాడు కానీ కోరుండి మన దగ్గరికి బిజినెస్ చేయడానికి ఎవరైనా వస్తారా సార్? ఫస్ట్ కన్జ్యూమర్ అయితే కదా వాడి ప్రోడక్ట్ నచ్చి బిజినెస్ ప్లాన్ అర్థమయ్యేటట్టు చెప్పి వాడికి ఫాలోఅప్ చేసి వాడికి డౌట్లు క్లియరిఫై చేసి అప్పుడే కదా సార్ వాడు ఒక ఇండివిజువల్గా ఒక డిస్ట్రిబ్యూటర్ అవుతాడు, ఐదర్ ఇండివిజువల్గా ఒక లీడర్ అవుతాడు. నేను ఆ విధంగా నా టీంకే కాదు వేరే వాళ్ళకు కూడా నేను సజెస్ట్ చేసి పలాసలో ఒక పర్సన్ ఉన్నాడు, ఒక కుర్రోడు 25 సంవత్సరాలు ఎంత ఉంది, అది ఎవరి టీమో కూడా నాకు తెలియదు, వైజాగ్ టీం అనుకుంటా, తెలియదు నాకు. వాడు ఇప్పుడు పర్ మంత్ ఇంట్లో 70,000 రూపాయలు టర్న్ ఓవర్ ఈజీగా చేసుకుంటున్నాడు. నా టీం కూడా కాదు, నా ఐడియాలజీ వాడికి షేర్ చేశాను. డబ్బులు అందరికీ కావాలి కదా సార్, డబ్బుల కోసమే కదా అందరం కష్టపడుతుంది. సో నేనేమంటున్నా అంటే మన బిజినెస్ ఎలాగా నడుస్తుంది, టీమ్ డెవలప్మెంట్ ఎలాగా ఒక్క రోజులో అయిపోయే పని కాదు, ఈ రోజుకి బట్ మనం ఆ విధంగా కన్వర్ట్ చేసుకోవాలి. ఫస్ట్ కన్జ్యూమర్ చేసుకున్న తర్వాతే టీమ్ డెవలప్మెంట్ అనేది ఈజీగా అవుతుంది. ఇప్పుడు నేను మీకు ఇంకొక షేర్ చేస్తున్నా, ఇదో సార్, ఇది చూడండి సార్, ఇది మీకు అర్థమైతే బిజినెస్ ప్రతి ఒక్కరికి కూడా ఇండివిజువల్గా ఒక లీడర్ అవుతాడు సార్. ఇది అర్థం అవ్వనంత వరకు కొత్తగానే ఉంటుంది. బౌద్ధు సార్ ఇది మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తారా? చెప్పండి సార్, చెప్పండి, మీరు చెప్పండి, పర్లేదు. లేదంటే ఎవరైనా కొత్త వాళ్ళు ఎవరైనా ఎక్స్ప్లెయిన్ చేస్తే ఈ స్క్రీన్ చూసుకొని మీరు అర్థమయ్యేటట్టు చెప్పండి. కొత్త వాళ్ళకి మనం బిజినెస్ ప్లాన్ చెప్తున్నాం మేడం, ఎవరైనా రెస్పాండ్ అయ్యారు కదా మేడం, అసలు ఆ స్క్రీన్ అనేది ఎంతవరకు అర్థమవుతుందని చెప్తే, అర్థం కాకపోతే నేనే చెప్తాను. బౌద్ధు స్క్రీన్ సార్ అర్థమవుతుందండి. లీడర్స్ అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి, ఎందుకంటే 400 పీవీ చాలా చక్కగా వెళ్తుంది. నేను సార్ని మోటోగా తీసుకొని ఒక బ్యూటీ క్లినిక్ లో వేరే లైన్ లో 400 పీవీకి ప్లాన్ చెప్తున్నానండి. ఆల్రెడీ 200 పీవీ కంటిన్యూ చేస్తున్నారు. అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి, పెన్ బుక్ పట్టుకోండి ఖచ్చితంగా. ఓకే సార్ చెప్పండి. నేను అంటే ఏంటంటే ఇప్పుడు నేను చెప్తే క్లాస్ లా ఉంటుంది. ఎవరైనా ఇప్పుడు ఇంతమంది ఉన్నారు కదా, 64 మంది ఉన్నారు కదా, ఎవరో ఒక ఇనిషియేట్ తీసుకొని అక్కడ ఏముంది ఎంతవరకు అర్థమవుతుంది అనేది మీకు అర్థమైతే, ఒకవేళ అర్థం కాకపోతే నేనే చెప్తా 64 మందికి కూడా. ఒక్కరు ఇనిషియేట్ తీసుకొని చెప్తే ఏంటంటే. గుడ్ మార్నింగ్ అండి. చెప్పండి మేడం. సార్ మీరు ఇప్పుడు ఏదైతే అక్కడ స్క్రీన్ మీద షేర్ చేశారో, ఫస్ట్ మంత్, సెకండ్ మంత్, థర్డ్ మంత్, ఫోర్త్ మంత్ 300 పీవీ, సెకండ్ నుంచి 14th లోపల కన్సిస్టెన్సీ చేస్తున్నారండి. ఓకేనా సార్? ఫస్ట్ మంత్ లో యాజ్ యూజువల్లీ 300 పీవీ చేయడం వల్ల కంపెనీ ఏంటంటే ఫాస్ట్ స్టార్ట్ 8% గా ప్రమోట్ చేస్తుంది. దాంతో పాటు మనకు వచ్చే బెనిఫిట్ ఏంటంటే 750 గిఫ్ట్ వోచర్ కూడా రావడం జరుగుతుంది. అక్కడ నేను ఆఫర్ ప్రొడక్ట్ బ్లాంక్ ఎందుకు వదిలేశానంటే, కంపెనీ నాకు తెలియదు కదా మేడం, ఏ మంత్ ఆఫర్ ఇస్తుంది అనేది నాకు తెలియదు కదా, అందుకే నేను అక్కడ బ్లాంక్ వదిలేశాను మేడం. సేమ్ యాజ్ యూజువల్ క్యాష్ అనేది కూడా రాయొచ్చు. 300 పీవీకి ఎవరైనా చెప్పగలుగుతారు మేడం 8% లో ఎంత అమౌంట్ వస్తుందని? 300 అబౌవ్ వస్తుంది సార్. నాకు అబౌవ్ వద్దు మేడం, అబౌవ్ బిలో వద్దు మేడం, పర్ఫెక్ట్ గా ఎంత వస్తుందో చెప్పగలుగుతారా? పర్ఫెక్ట్ గా ఆ మంత్ అయితే నేను ఫాస్ట్ అట్ 8% అయినప్పుడు 599 రూపీస్ వచ్చిందండి. నేను నా సెల్ఫ్ 300 పీవీ చేశాను జాయిన్ అయిన మంత్ లో, 8% అయ్యాను. మేడం నేను చెప్తున్నా, 300 పీవీకి ఇప్పుడు మీ క్యాలిక్యులేటర్ ఓపెన్ చేయండి, ఒకసారి క్యాలిక్యులేటర్ ఓపెన్ చేయండి. 300 పీవీ ఒకసారి ఓపెన్ చేయండి మేడం. చెప్పండి సార్. 300 పీవీ ఇంటూ 8% కొట్టండి మేడం. 24 వచ్చింది సార్. 24 వచ్చింది కదా మేడం, ఇంటూ 18 చేయండి మేడం. ఇంటూ 18 అండి? అవును మేడం. 432 రూపీస్ వచ్చింది సార్. ఎగ్జాక్ట్ గా మీకు 300 పీవీ మీ 8% లో ఉంటే ఎవరు చేసినా చెక్ చేసుకోండి. వాళ్ళకి ఫస్ట్ ఇన్కమ్ క్యాష్ రూపంలో 432 రూపాయల కన్నా 1 రూపాయి ఎక్కువ రాదు.
నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నా, మీరు ఎక్కువ పీవీ చేసి ఉంటారు మేడం. 300 పీవీ క్యాలిక్యులేషన్ అయితే ఇదే మేడం. అదే 300 పీవీ మీరు 16% లా ఉంటే ఎంత వస్తుంది మేడం? ఒకసారి క్యాలిక్యులేట్ చేస్తారా? చేస్తాను. ఇప్పుడు అందరూ ఆల్మోస్ట్ బ్రాంజ్ లోనే ఉంటారు కదా, కొత్త వాళ్ళు కాదు కదా సార్. ఇందులో జూమ్ లో ఉన్న వాళ్ళు అందరూ కూడా కొత్త వాళ్ళు కాదు కదా, ఆల్రెడీ బిజినెస్ చేస్తున్నారు అవ్వచ్చు. వెస్టేజ్ కోసం 864 సార్. ఏంటి మేడం? 864 సార్. 16%. కరెక్ట్ మేడం, ఎగ్జాక్ట్ గా 864 వస్తుంది మేడం పర్ఫార్మెన్స్ బోనస్. గ్రూప్ లో ఉన్న వాళ్ళందరికీ అర్థమైందండి? జూమ్ లో ఉన్న వాళ్ళందరికీ అర్థమైందండి? అర్థమైంది సార్. ఇప్పుడు అర్థమైంది. ఇప్పుడు ఇప్పుడు ఇదే స్ట్రక్చర్ ని మీరు ఇప్పుడు 20 నెలలుగా ఒక షెడ్యూల్ వేసుకోండి మేడం. అంటే ఒక్క రోజులో బిజినెస్ అయిపోదు కదా మేడం, ఒకే రోజు అంత బిజినెస్ అవ్వదు కదా. మీ టీమ్ లో ప్రతి ఒక్కరికి కూడా ఈ స్క్రీన్ షేర్ చేయండి మేడం. చేసి 300 పీవీకి ప్రమోట్ చేయండి. 1:6 చేసుకుంటూ 300 పీవీ ప్రమోట్ చేయండి. అదే 400 ఎవరికి ఎంత వీలైతే 200 చేశారనుకో వాళ్ళకి రాసుకోమండి మేడం. 200 అని లెక్కే రాసుకోండి. లేదా 100 పీవీ చేస్తుంటే 100 పీవీ అనే రాసుకోండి. 5th మంత్ ఎంత ఫ్రీ ప్రోడక్ట్ వస్తుంది మేడం? సార్ 300 పీవీ చేస్తే 7,500 వస్తుందండి. 400 పీవీ చేస్తే 10,000 ప్రోడక్ట్ 5th మంత్ ఫ్రీ వస్తుందండి సిఎన్సిలో. ఓకే మేడం, థ్యాంక్ యూ. ఇప్పుడు అదే 400 పీవీ మీరు ఎవరికైతే ప్రమోట్ చేశారు, ఇప్పుడు చూడండి మేడం. ఇప్పుడు మనం సింపుల్ వేలో ఆలోచిద్దాం మేడం. ఒక సామాన్య కుటుంబం 800 రూపాయలు అయితే ఖర్చు అవుతుంది కదా మేడం. 3,000 రూపాయలు కొనలేకపోవచ్చు మేడం, నేను కాదన్నట్లు. అందరూ 3,000 రూపాయలు కన్సిస్టెన్సీ కొనాలని నేను అనుకోవట్లే. 800 అయితే అవుతుంది కదా మేడం. లెక్కేసారా మేడం? ఎప్పుడైనా మీరు ఒక అనాలిసిస్ చేశారా మేడం? చేశారా మేడం? ఇంటికి ఎంత ఖర్చు అవుతుంది అనేది? హలో బౌదూర్ సార్, ఒక్కసారి మీరే చెప్పండి సార్. ఒక సామాన్య ఒకసారి అర్థం చేసుకోండి, సార్ చాలా క్లియర్ గా చెప్తున్నారు. అంటే మనం చేసే పని క్లియర్ కట్ గా ఉన్నట్టయితే మనం ఈజీగా ముందుకు వెళ్ళొచ్చు అన్నది ఒక క్లారిటీగా మనకు చెప్తున్నారు. ఎవరికైనా రెస్పాండ్ అవ్వండి. ఒకవేళ అర్థం అవ్వకపోయినా ఒకసారి రెస్పాండ్ అవ్వండి. ఫస్ట్ టైం కాబట్టి కొత్తగా ఉంటుంది. స్క్రీన్ షాట్ తీసుకోండి, పేపరు తీసుకున్న తర్వాత కూర్చొని మీరు ఒకసారి దాన్ని ఏమైనా డౌట్ ఉంటే గ్రూప్ లో మీరు హ్యాపీగా పెట్టొచ్చు. మళ్ళీ దానికి ఆన్సర్ అనేది వస్తుంది. సార్ చెప్పండి సార్, మాట్లాడండి సార్. ఓకే సార్. ఇప్పుడు ఇనీషియల్ లో 300 పీవీ కష్టం అవ్వచ్చు. 100 పీవీ నుండే మీ ప్లాన్ అనేది రాసుకోండి. అలా పెంచుకుంటూ వెళ్ళండి. ఇది నాకు ఈజీ అయిందని అందరికీ అవ్వాలని నేను అనట్లే. నేను దీని వెనకాల కష్టపడ్డాను కాబట్టి నాకు ఈరోజు ఇది ఈజీ అనిపిస్తుంది. సో నాకు ఎలాగైతే ఈజీ అయిందో మీకు కూడా ఏదో ఒక రోజు ఈజీ అవుతుంది. నేను ఇదే బిజినెస్ అలాగా చేసుకోవడం వల్ల పర్ మంత్ నాకు ఎంత అంటే ఫ్రీ ప్రోడక్ట్ రూపంలో వస్తుంది, బిజినెస్ వస్తుంది, నా పార్లర్ రన్ అవుతుంది, అన్నీ కూడా నేను సైమల్టేనియస్లీ చేయగలుగుతున్నాను. సో మీకున్న రిక్వైర్మెంట్ బట్టి, మీ సజెషన్ బట్టి, మీకున్న టైం కంఫర్ట్ జోన్ బట్టి మీరు ఏ విధంగా చేసుకోవాలనే ఇది నేను ఒక ఎగ్జాంపుల్ మాత్రమే చూపిస్తాను. మీ ప్లాన్ మీరు రాసుకోండి, మీరు కూడా పేపర్ మీద పెట్టుకోండి. ఇదంతా 20 నెలలు ఫిల్ చేసి ఎవరికి ఏ ప్రోడక్ట్ ప్రమోట్ చేశారు అని మీ దగ్గరికి ఒక సంవత్సరం రోజుల డేటా మీ దగ్గర 2 సంవత్సరాల డేటా 2 సంవత్సరాలకి డేటా మ్యూట్ ఆన్ అయిపోయింది. సో సార్ ప్రసాద్ గారు మాట్లాడండి సార్, సార్తో మాట్లాడండి. అన్మ్యూట్ చేసాను మేడం. అన్మ్యూట్ చేసేస్తాను సార్. ఇప్పుడు మీ ఎక్స్పీరియన్స్, మీకు వచ్చిన బెనిఫిట్ ఇప్పుడు మీరు క్లియర్ గా చెప్పండి సార్. చెప్పండి సార్, మ్యూట్ ఆన్ చేసుకోండి సాగర్ గారు. మీరు నేను స్టార్టింగ్ నుండి ఇదే ప్లాన్ ఫాలో అవ్వకుంటూ 2 years చేశాను. చేయడం వల్ల నాకు 5,600 యొక్క బిజినెస్ ఎక్కడ ఏది వస్తుంది అనేది నా దగ్గర ఒక డైరీయే ఫామ్ అయిపోయింది. ఏ కస్టమర్కి ఏది రిక్వైర్మెంట్ ఉంది, ఎంత అవసరం, అనేది నాకు అర్థమైంది. అందులో నుండి నేను
ముగ్గురిని సెలెక్ట్ చేసుకున్నా నా ఐడియాలజీ షేర్ చేయడానికి. వాళ్ళకి కూడా ఇన్కమ్ వస్తుంది, నాకు ఇన్కమ్ వస్తుంది. ఈ బిజినెస్ 5,600 PV యొక్క బిజినెస్ నేను ఎంటైర్ 20 monthsలో చేశా. 5,600 PV బిజినెస్ ఒకే మంత్లో వస్తే ఎంత ఇన్కమ్ వస్తుంది మేడం? ఒక 50,000 దాటిపోతుందా? సో అందులో ఆఫ్ వచ్చినా కూడా నేను ఇందాక చూపించినట్టు 28,000 వస్తుంది. అంటే బిజినెస్ అనేది మీ చేతిలోనే ఉంది. మీరు ఎలా ప్రమోట్ చేస్తారు, ఎలా చేస్తారు? కంపెనీ వాడైతే 10వ తేదీ కల్లా మీ అకౌంట్లో డబ్బులు వేస్తున్నాడా లేదా, ఫ్రీ ప్రోడక్ట్ మీరు బిల్ చేస్తే ఫ్రీ ప్రోడక్ట్ వస్తుందా లేదా అనేది మీకు 20 నెలలు ఇది ఫిల్ అయిపోయి మీరు ఏ కస్టమర్ దగ్గరికి ప్లాన్ ప్రమోట్ చేయడానికి వెళ్ళి చూపిస్తే వాడు మీతో సైన్ అప్ అవుతాడా, సైన్ అప్ అవడా? నాయన నాకు సార్ ఆర్ మేడం నేను ఇదో ఈ విధంగా చేశాను, నాకు ఇంత ప్రాఫిట్ వచ్చింది, ఇదో నేను ఇదంతా క్లియర్గా మెన్షన్ చేశాను, ఇదో ఇప్పుడు నా ఇన్కమ్ ఇంత వస్తుంది అని ఏ ఒక్క ఈ చదువు రానోడికి వెళ్ళి మీరు ప్లాన్ చూపించినా కూడా బిజినెస్ అనేది ఆటోమేటిక్గా వస్తుంది. మన బిజినెస్ ప్లాన్ అనేది మనకి వెస్టేజ్ బిజినెస్ ప్లాన్ బుక్ ఉంది. అది మనం వాళ్ళకి కొత్త వాళ్ళకి చూపిస్తే నాకు అర్థం కావడానికి 1 సంవత్సరం పట్టింది. అందులో ఏంటి, ఇదేంటి, అదేంటి, ఆ పర్సంటేజ్ ఏంటి, 3% అంటాడు, డైరెక్టర్ బోనస్ 5% అంటాడు, 5% రాదు అక్కడ. అది ఓవరాల్ టర్న్ ఓవర్ మీద 5%. ఎవరెవరు క్వాలిఫై అవుతున్నారు వాళ్ళకి 5% ఆ ఇన్కమ్ అనేది. మనమేమనుకుంటే 5% రావాలి కదా అనేది. సో ఆ బిజినెస్ ప్లాన్ అనేది ఈజీగా చేసుకోవడానికి కోసం నేను చేసుకున్నా. ఆ బిజినెస్ ప్లాన్ చాలా టైం స్టడీ చేసుకున్న తర్వాత నాకు వచ్చిన ఐడియాలజీని నేను పేపర్ వర్కౌట్ చేసిన తర్వాత నేను ఇప్పుడు బిజినెస్ చేస్తున్నా. వితౌట్ మీరు మీ బిజినెస్ మీరే పేపర్ వర్కౌట్ చేయాలి. ఎవరో చేసి పెడతారు అంటే అది కాదు, మీ బిజినెస్ మీదే. నాకైతే ఇప్పుడు ఆటో మోడ్ అంటే నాకు కస్టమర్ వస్తున్నాడు, ఫేస్ వాష్ కావాలంటే ఫేస్ వాష్ తీసుకుంటున్నాడు, హెయిర్ ఆయిల్ కావాలంటే హెయిర్ ఆయిల్ తీసుకుంటున్నాడు, షాంపూ కావాలంటే షాంపూ తీసుకుంటున్నాడు. నేను ఎవ్వరికి కూడా కొత్త వాళ్ళకి మోటివేట్ చేయడానికి కూడా లేదు. నాకు ఎవరైతే పర్ఫెక్ట్ ఉన్నారో వాళ్ళకి నేను గైడ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నా. అండ్ నా బిజినెస్ని కూడా వాళ్ళకి షేర్ చేస్తున్నాను. వాళ్ళకి ఇన్కమ్ వస్తుంది, నాకు ఇన్కమ్ వస్తుంది. సో ఈ విధంగా అయితే నేను ఇప్పుడు ఉన్న స్టేజ్లో నేను ఇదే విధంగా చేస్తున్నా. అదే ఒక లెగ్లో 2,600 నాకు ఆల్రెడీ ఫిక్స్ అయిపోయింది. నా సైడ్ నేను ఎవ్రీ మంత్ కూడా సిల్వర్ క్వాలిఫై అవుతున్నా. సిల్వర్ క్వాలిఫై అయ్యే వాళ్ళ బిజినెస్ టీమ్ బిల్డింగ్ బోనస్ వస్తుంది, డైరెక్టర్ బోనస్ వస్తుంది, టీమ్ బిల్డింగ్ బోనస్ వస్తుంది, అండ్ ట్రావెల్ ఫండ్ కూడా వస్తుంది. నాకు వెస్టేజ్లో ట్రావెల్ ఫండ్తో ఫారెన్ ట్రిప్ వెళ్ళడానికి మాత్రమే నాకు ఉపయోగపడుతుంది. నాకు సిల్వర్ లెవెల్లో ఇన్కమ్ వస్తూ సంవత్సరానికి ఒక ట్రిప్ చేసుకుంటూ నా గోల్ ప్రస్తుతానికైతే ఇదే. ఇంకా ఫ్యూచర్లో బిజినెస్ పెరిగితే గోల్ మార్చుకుంటా. ఇనీషియల్లో గోల్ ఏంటంటే నా బిజినెస్ చేసుకుంటూ ప్రతి మంత్ LOB తీసుకుంటూ నా సైడ్ వాల్యూ మెయింటైన్ చేసుకుంటూ ఫారెన్ ట్రిప్కి వీలైనంత వరకు నాకు ఫ్రీ ప్రోడక్ట్ వచ్చిన ఆ అమౌంట్ సేవ్ చేసుకొనే వెళ్తాను. లేకపోతే టీమ్ ఇప్పుడు అన్ని మంత్స్ ఇప్పుడు ₹1,00,000 వెస్టేజ్ ప్యాకేజ్ ఉందనుకో, నా ట్రావెల్ ఫండ్ ఒక 40,000 ఉందనుకో, ఇంకొక 40,000 నేను సంపాదించి పెట్టున్నాను కదా, దాన్ని అమౌంట్ ఇచ్చి నేను ఫారెన్ ట్రిప్కి వెళ్తాను. ఇప్పుడు నేను ఒక్కడనే ఫారెన్ ట్రిప్కి వెళ్ళాలి అంటే డబ్బులు చేతిలో పెట్టుకునే కన్నా నేను బిజినెస్ చేసుకుంటూ ఫారెన్ ట్రిప్ కూడా వెళ్ళొచ్చు కదా. నా ఐడియాలజీ అయితే ఇదే సార్. నేను ఇంతవరకు చెప్పింది అంటే ఒక్కసారి ఎవరికి అర్థం కాకపోవచ్చు. మీరు ఒక్కసారి స్క్రీన్ షాట్ తీసుకొని మీకు మీరు ఇంప్లిమెంట్ చేయండి. డౌట్ వస్తే కాల్ చేయండి, ఎవరికైనా బౌదూర్ సార్కైనా కాల్ చేయండి, నాకైనా కాల్ చేయండి. నేను మళ్ళీ మీకు ఇండివిజువల్గా కూడా చెప్తాను. సార్ మీకు హ్యాండ్ ఓవర్ చేస్తున్నాను సార్, మీరు చెప్పండి సార్ నుండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. చాలా బాగా చెప్పారు సార్. ఆల్రెడీ సీనియర్స్ అందరికి అర్థమైంది క్లియర్ కట్ గా. చాలా మందికి ఆల్మోస్ట్ 60+ ఉన్నారు. మీ ఏదైతే 400 PV స్ట్రాటజీ ఉందో చాలా బాగా చేస్తున్నారు. టీం కూడా బాగా నేర్పిస్తున్నారు. లీడర్స్ సింపుల్ గా చెప్పేది ఏంటంటే సార్ చెప్పింది చాలా మంది కొంచెం కొత్తగా అనిపించవచ్చు. స్క్రీన్ షాట్ తీసుకోండి. కంపెనీ ఇచ్చిన ఆఫర్ ని 100% ఎవరైతే యూజ్ చేసుకుంటారో వాళ్ళు సక్సెస్ చాలా ఫాస్ట్ గా తీసుకుంటారు అన్నది నాకు క్లియర్ గా అయితే అర్థమైందండి. సార్ చెప్పింది సింపుల్ గా 400 PV మనం చేసినట్టయితే అందులో మనకు 15% అంటే రఫ్ గా తీసుకున్నా మనకు వచ్చేది 4 బెనిఫిట్స్ కదా అండి.
అందరికీ తెలిసిందే. పెర్ఫార్మెన్స్ బోనస్, రీపర్చేజ్ ఆఫర్, సిఎన్సి ఆఫర్ అండ్ మనకి ఇంకో డేట్ ఫ్రెండ్స్, నేను మర్చిపోయాను, చెప్పగలరు ఎవరైనా? 4వ ఆఫరు. అందరూ మ్యూట్ లో ఉన్నట్టున్నారు. సరే నేనే చెప్తాను. ఒకసారి పెర్ఫార్మెన్స్ బోనస్ అండ్ మన కంపెనీ ఇచ్చింది. రెండోది రీపర్చేజ్ ఆఫర్, మూడోది టీమ్ బిల్లింగ్ బోనస్, సిఎన్సి ఆఫరు అండ్ నాలుగోది క్యాష్ బ్యాక్. పర్ఫార్మెన్స్ లో అయిపోయింది కదా. పెర్ఫార్మెన్స్ చెప్పాను సార్. కంపెనీ ఇచ్చింది 4 బెనిఫిట్స్. ఒకసారి అందరు క్లియర్ గా అర్థం చేసుకోండి. మళ్ళీ నేను చెప్తున్నాను. రీపర్చేజ్ ఆఫర్ చెప్పేసాను. ఫ్రీ ప్రొడక్ట్స్ అంటే పెర్ఫార్మెన్స్ బోనస్ అంటే మనకు డబ్బులు వస్తే అది కూడా చెప్పేసాను పాయింట్ల ద్వారా. అండ్ సిఎన్సి ఆఫర్ ఆల్రెడీ చెప్పేసాను. అకౌంట్ కి పడుతుంది కదా సార్, అదే పర్ఫార్మెన్స్ బోనస్ మేడం. చెప్పేసారు మేడం, పర్ఫార్మెన్స్ ఫ్రీ బోనస్. ప్రొడక్ట్ మేడం. ఓకే ఓకే ఓకే, ఫ్రీ ప్రొడక్ట్. సిఎన్సి ఫ్రీ చెప్పగలరా ప్రొడక్ట్ ఎవరైనా? 4వ బెనిఫిట్ ఏంటి మనకు వచ్చేది? మనకి 4 బెనిఫిట్స్ వస్తాయండి. రీటైల్ ప్రాఫిట్ అండి, మీట్ ఆన్ ఓకేనా? చేసుకోండి. రీటైల్ ప్రాఫిట్. సో ఇదే మనం క్లియర్ గా ఉండాలండి. మన కంపెనీ ఇచ్చే ప్రతిదీ మనము పర్చేస్ చేస్తున్నాము 100 రూపాయలకి, 100 పాయింట్లకి, 400 పాయింట్లకి మనం చేస్తున్నామంటే మన మైండ్ ఈ రోజు నాకైతే చాలా బాగా అర్థమైంది. సార్ చెప్పింది ఒకసారి మళ్ళీ నేను 5% లో 8% ఉన్నప్పుడు ఎలాగైతే నాకు అనిపించింది ఇప్పుడు అలా అనిపిస్తుంది. ఫ్రెండ్స్ మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. పెర్ఫార్మెన్స్ బోనస్, రీపర్చేజ్ ఆఫర్, సిఎన్సి ఆఫర్ అండ్ రీటైల్ ప్రాఫిట్. ఈ 4 బెనిఫిట్స్ మనకి కంపెనీ ఇస్తుందండి, సిస్టమ్ ద్వారా వస్తుంది. ఈ 4 బెనిఫిట్స్ ని ఎలా యూజ్ చేసుకోవాలి, యూజ్ చేసుకోవడం వల్ల మనకి బెనిఫిట్స్ ఏమొస్తున్నాయి క్లియర్ గా సార్ చెప్పారు. సో సార్ చెప్పింది చాలా మటుకి అందరికి అర్థమైంది. ఈ 4 బెనిఫిట్స్ ని యూజ్ చేసుకొని మనం 400 PV చేయడం వల్ల, అదే 400 PVతో మన కింద 6 చేత మన 1:6 చేయడం వల్ల మనకు వచ్చే బెనిఫిట్ ఏంటి, మనం ఎక్కువ PV చేస్తే ఎక్కువ ఇన్కమ్ వస్తుంది అని క్లియర్ కట్ గా అయితే సార్ చెప్పారు. చాలా బాగుంది సార్ సెషన్. కొంచెం కొత్తగా అనిపించింది, లైక్ విఎల్సి లాగైతే అనిపించిందండి. విఎల్సి లో కూడా ఇలాగే క్యాలిక్యులేషన్ చెప్తారు జనరల్ గా. సో కొత్త వాళ్ళు కొంచెం కొత్తగా ఉంటుంది, కానీ అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఇప్పుడు సారు గాయత్రి మేడం చేత ఒక క్యాలిక్యులేట్ చేయించారు. సో అలాంటివి కూడా అడిగి తెలుసుకోండి. మనకి డబ్బులు ఎలాగ వస్తాయి, అసలు మనం పనిచేసిన డబ్బులు ఎలాగ వస్తాయి, అది కూడా నాకు చాలా బాగా నచ్చింది. థ్యాంక్ యూ సార్, పిలవగానే వచ్చారు మా జూమ్ కి. చాలా క్లియర్ గా అసలు ఎక్కడ కూడా అంటే సార్ని అదే అంటే తన డ్రీమ్, అలాగే తను ఇదే ఎందుకు యాక్చువల్ గా ఇదే ఎందుకు క్లియర్ చేసుకున్నారు అంటే ఏంటి, ఒక ఇన్కమ్ గా ఎందుకు చేసుకున్నారు, బయట చాలా జాబ్స్ ఉన్నాయి కదా, ఒక్కసారి సార్ తో మాట్లాడించండి. అదే సార్. అయితే ఫైనల్ గా ఏంటంటే నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఫైనల్ గా మనము ఈ సిఎన్సి ఆఫర్ లో జాగ్రత్తగా చేసుకుంటే ఈజీగా, ఓన్లీ మనల్ని మనం నమ్ముకుని ఈజీగా నెలకి 30 నుంచి 40 వేలు ఈజీగా తీయొచ్చు అని సార్ మాట నాకు అర్థమైంది. సార్ ఒక్కసారి ఫైనల్ గా మీరు అసలు వెస్టీజ్ మీరు ఎందుకు చేయాలనుకుంటున్నారు, మీ సెకండ్ సోర్స్ లాగా మీ వెస్టీజ్ లో మీ డ్రీమ్ ఏంటి, వెస్టీజ్ లో మీరు అసలు మీ టీమ్ కి ఏమి ఇవ్వాలనుకుంటున్నారు, ఒక్కసారి మీ మాటల్లో చెప్పండి సార్. సార్ ఇక్కడ ఇన్ని కేటగిరీ ఉన్న ప్రొడక్ట్స్ ఎక్కడా లేదు. ఫస్ట్ ఇప్పుడు మనం ఇన్ని కేటగిరీలు ఉన్నాయి సార్, నాకే గుర్తు తెచ్చుకోవడం మర్చిపోతున్నా. బ్యూటీ కేర్ ఉన్నది, హెల్త్ కేర్ ఉంది, హోమ్ కేర్ ఉంది, ఇంకా అగ్రి ప్రొడక్ట్స్ ఉన్నాయి. అంటే మన ఏ కేటగిరీ పర్సన్కి తగ్గట్టుగా ఇక్కడ మనకు ప్రొడక్ట్ అవైలబిలిటీ ఉంది అనుకోండి. ఇక్కడ మన బిజినెస్ ఇప్పుడు మనం అనుకోండి ఒక అగ్రి ప్రొడక్ట్స్ కోసం అంటే, మనం ఇప్పుడు అగ్రి ప్రొడక్ట్స్ కోసమే మనం ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలనుకోండి, ఎంత ఖర్చుతో కూడుకున్న పని. లైసెన్స్ తెచ్చుకోవాలి, వేరే ఒక అగ్రికల్చర్కి వెళ్ళాలి, వాళ్ళకి ఇక్కడ మనం ఏ లైసెన్స్కి అప్లై చేయాల్సిన పని లేదు. ఇప్పుడు బ్యూటీ ప్రొడక్టే నేను ప్రమోట్ చేయాలంటే ఎన్ని లైసెన్స్ కావాలి, హెల్త్ సప్లిమెంట్ ప్రమోట్ చేయాలంటే ఎన్ని లైసెన్స్ కావాలి, ఒక మెడికల్ షాప్ పెట్టాలంటే ఎన్ని లైసెన్స్ కావాలి సార్, మీరు పెట్టారు కదా, ఎన్ని లైసెన్సులు కావాలి? అవును సార్, ₹1,00,000 లైసెన్స్ పెట్టాలి సార్. డ్రగ్ ఆఫీసర్కి ఎంత ఇవ్వాలి సార్? ఓవరాల్ గా మినిమం 1 lakh అయితే లైసెన్స్, ఓన్లీ లైసెన్స్ పేపర్ వర్క్ కి 1 lakh అవుతుంది సార్ ఖర్చు. సార్ మనం ఇంత 1 lakh ఖర్చు పెట్టి మీరు మెడికల్ షాప్ పెట్టారు,
ఇక్కడ మనం ఎంత ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం సార్? 3,000 రూపాయలతో సార్ టర్న్ షాప్ ఓవర్ పెట్టలేదు, చేస్తున్నాం. షాప్ పెట్టలేదు సార్, ఓన్లీ పేపర్ వర్క్, అడ్వాన్సులు, ఫర్నిచర్లు, స్టాక్ అవన్నీ వేరే. మరి స్టాక్ కి మీరు ఇంత బిజినెస్ కి ఎస్టాబ్లిష్ చేశారు అంటే ఇక్కడ మనం ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ ఏం చేసాం సార్? ప్రమోట్ చేసాం. ఇక్కడ నాకు షాపు లేదు అనుకోండి, 300 పీవీని నాకు తెలిసిన వాళ్ళందరికీ ప్రమోట్ చేస్తాను. నాకు షాప్ అవసరమా? నాకు లైసెన్స్ అవసరమా? లేకపోతే నాకు ఎవడొచ్చి డ్రగ్ ఆఫీసర్ అడుగుతాడా నీ లైసెన్స్ ఏదని? నీ దగ్గర బిల్లు ఉంటుంది కదా, ఇదోరా బాబు నేను బిల్లు ఉంది, ఇదో నా బిల్లు కూడా ఉంది, కంపెనీకి అడుగు లైసెన్స్ అంటాను. అంతే కదా సార్? ఎస్ సార్, ఎస్ ఎస్. ఇక్కడ నీకు ఇన్వెస్ట్మెంట్ లేదు, ఈ ఆఫీసర్కి నువ్వు అప్లికేషన్ పెట్టవసరం పని లేదు, ఫ్రీగా నువ్వు బిజినెస్ చేయగలుగుతున్నావు. చేయగలవా చేయలేవా అనేది మన మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇక్కడైతే మనకి ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ లేదు. మీరు ఇప్పుడు ఒక బడ్డీ కొట్టి పెట్టాలంటే ఒక 50,000 ఖర్చు అవుతుంది సార్. మీరు ఎప్పుడైనా ఒకసారి క్యాలిక్యులేట్ చేయండి, ఫ్రీ టైంలో వెస్టేజ్ యాప్ ఓపెన్ చేసి అన్ని వెస్టేజ్లో ఉన్న సింగిల్ ప్రోడక్ట్ కార్ట్లో పెట్టండి. ఎంత అవుతుందో మీరే ఒక అనాలిసిస్ చేసుకొని మీ లీడర్కి షేర్ చేయండి. అక్షరాలుగా ఒక్కొక్క ప్రోడక్ట్ పెట్టుకున్న 70,000 80,000 అయిపోతుందండి ఒక్కొక్క ప్రోడక్ట్. ఇంక స్కిన్ ఫామ్లో నేను వదిలేస్తే సింగిల్ ప్రోడక్ట్ మీ దగ్గర ఉండాలన్నా కూడా ₹1,00,000 అవుతుంది. కావాలంటే మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి, నేనైతే చేశాను. అలాంటిది 2 ఉండాలంటే 2 లక్షలు ఉండాలండి. అంత పెట్టుబడి లేకుండా ఈజీగా చేసుకోవాలి తప్ప మనం పెట్టుబడి పెట్టుకొని లాస్ అయిపోతామా లాభం అయిపోతామా కాకుండా బిజినెస్ అనేది ఫ్రీ మైండ్. ఇప్పుడు 300 పీవీ కొనేసాను మేడం, నా దగ్గర డబ్బులు ఉన్నాయి, 10,000 మోటివేట్ చేసి నేను కొనేసాను మేడం, చేయలేకపోయాను మేడం, 3 నెలలు కొన్నాను, ప్రొడక్ట్ వాడుకుంటాను, ఏమైనా లాస్ అయిపోయారు ఇక్కడ? లేదు. కన్జ్యూమ్ చేశాను కదా, ఎలాగా కొనాలి, 3 నెలలు కొన్నాను, ఏమైనా బిజినెస్ లాస్ అయిపోయినా మేడం? ఎవడైనా ఇప్పుడు ₹1,00,000 షాప్ పెట్టి అన్ని ఖర్చు పెట్టి లాస్ అయిపోతుంది, ఎంత లాస్? దాంతోపాటు ఇది పోల్చుకుంటే ఇది లాస్ కూడా కాదు కదా. సో ఇదేమీ చిన్న బిజినెస్ కాదండి. మీరు బిజినెస్ అనేది చిన్నది అనుకుంటే చిన్నది, పెద్దది అనుకుంటే పెద్దది. నేనైతే ఇది చిన్న బిజినెస్ అనుకోవట్లేదు. నాకు ఎంతవరకు కావాలో నేను అంతవరకు చేయగలుగుతున్నా. నా మించి నేను చేయాలి అంటే ఖచ్చితంగా టీమ్ సపోర్ట్ అయితే కావాలి. ఇది నేను చేయగలుగుతుంది. టీమ్ సపోర్ట్ చేస్తే ఎక్స్ట్రా కంపెనీ బెనిఫిట్స్ ఇస్తుంది కదా, అది ఎక్స్ట్రా అనుకుంటాను నేను. నేను కష్టపడకుండా నాకు టీం రావాలంటే అది రాదు. నేను చేస్తేనే టీం చేస్తుంది, నేను చేయకుండా టీం చేయంటే చేయదు. నేనైతే గ్రహించింది అయితే అదే. నేను 300 పీవీ చేస్తున్నాను అనుకో, టీం కూడా 300 పీవీ చేస్తుంది. ఇప్పుడు మేడం 1:6 చేస్తున్నారు కాబట్టి అందరూ 1:6 చేస్తున్నారు. అదే మేడమే చేయకుండా మీరు 1:6 చేయండి అంటే అది మనకేనా అనిపిస్తుందా? చెయ్యాలనిపించిస్తుందా? అనిపించదు కదా. సేమ్ నేను 300 పీవీ చేస్తున్నాను, ఇదో నా బెనిఫిట్ ఇంత వస్తుంది అని ప్రతి ఒక్కరికి చెప్పగలిగితే ఆటోమేటిక్ బిజినెస్ గ్రో అవుతుంది. 100 పీవీ దగ్గర 300 యాడ్ అవుతుంది కదా. ఇది ఒక ఆలోచన మాత్రమే, చెయ్యాలి చేయకూడదు అనేది ఎవరి ఇండివిజువల్ వాళ్ళది. కంపెనీ ఇన్కమ్ ఇస్తుందా లేదా అనేది చూసుకోవాలి. ఇస్తుంది అన్నప్పుడు చేయడంలో తప్పేముంది? ఇవ్వకపోతే బాధపడాలి, కానీ ఇస్తున్నప్పుడు ఇంత బెనిఫిట్ ఇస్తున్నప్పుడు చేయడంలో తప్పేం లేదు కదా. అండ్ ఇదేంటి అంటే మీ ఊర్లో చేసుకునే బిజినెస్ కదా, ఆల్ ఓవర్ ఇండియా చేయొచ్చు, వరల్డ్ చేయొచ్చు, ఎక్కడి నుండినా చేయొచ్చు. అదే నా షాప్ ఉంది అనుకోండి, నేను పలాసలో మాత్రమే చేయగలను, వేరే వాళ్ళు చేయలేరు కదా, వేరే దగ్గరికి వెళ్ళి చేయలేను కదా. ఇప్పుడు నేను ఇప్పుడు వైజాగ్ వెళ్ళి బౌదూర్ సార్ మెడికల్ షాప్లో కొంటే నాకేమైనా డిస్కౌంట్ ఇస్తారా? సేమ్ ప్రైసే తీసుకుంటారు కదా. అవును. సో ఇది ఒక ఆలోచన మాత్రమే. మీరు 1:6 300 పీవీ లెక్క చేయండి, టీంకి కూడా 2 డబ్బులు కనిపిస్తాయి, మీరు డెవలప్ అవుతారు, టీము డెవలప్ అవుతుంది, బిజినెస్ గ్రోత్ అవుతుంది, అందరికి కూడా బాగుంటుంది. నేను అనేది ఏంటంటే అందరికీ ఇన్కమ్ రావాలండి, ఒక్కరికే కాదు, అందరికి ఇన్కమ్ రావాలంటే 2,000 ఒక పీవీ చేస్తే డైరెక్టర్ బోనస్లో టీంతో చేస్తే 4,000 వస్తుందండి. అదే 300 పీవీ సెల్ఫ్ చేసుకుంటే మీకే 2,000 వచ్చేస్తుంది. రావట్లేదా సార్? 300 పీవీ చేస్తే 16%లో ఉంటే ఈజీగా వస్తుంది సార్, ఈజీగా. మరి 2,000 ఒక పీవీ కోసం మీరు కష్టపడుతున్నారు. అదే 2,000 పీవీని 400 పీవీ లెక్క మీ టీంకి ప్రమోట్ చేస్తే వాళ్ళకి 2,000 వస్తూ మీ చెక్ పెరుగుతుందా పెరగదా సార్? హ్యాపీగా పెరుగుతుంది. మీకు 4,000 వచ్చిన దగ్గర 10,000 వస్తే మీరు హ్యాపీ ఫీల్ అవుతారా, బాధపడతారా?
హ్యాపీయే కదా సార్, అందరికీ హ్యాపీయే. ఇది ఒక నా ఆలోచన మాత్రమే. నేను ఇది బౌదూర్ సార్కి ఎక్స్ప్లెయిన్ చేశాను. బౌదూర్ సార్ కూడా ఎవరితో చేయిస్తున్నారు అన్నారు, మరి నాకైతే తెలీదు. మరి వాళ్ళు చేస్తే వాళ్ళకి బెనిఫిట్ వస్తుందో లేదనేది వాళ్ళకి. ఇప్పుడు సార్ మీరు ఎవరితో చేయిస్తున్నారు అన్నారు, నేనైతే నేను 400 పీవీ చేసుకుంటున్నాను, నా బిజినెస్ నేను చేసుకుంటున్నాను. మీరు ఇంకా వేరేగా ఎవరికో చెప్పాను అన్నారు 400 పీవీ చేస్తున్నారు అన్నారు. ఆ గ్రూప్లో ఉన్నారా సార్? ఇప్పుడు జూమ్లో ఉన్నారా సార్? ఉన్నారు సార్, ఉన్నారు, చాలా మంది చేస్తున్నారు. ఉమ్. మొత్తము ఈ 400 పీవీ ఇంప్లిమెంట్ నెమ్మదిగా అవుతుంది. మనం కూడా స్టార్ట్ చేసాము, చాలా బాగా అవుతుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. ఆల్మోస్ట్ మన టైం సాగర్ 6:30 సార్. అనమాట. ఓకే సార్, సార్ థ్యాంక్ యూ. మాట్లాడండి. సార్ ఒకే ఒక డౌట్ సార్. సాగర్ సార్, మీది బ్యూటీ క్లినిక్ కదా? అవును. మరి మన వాళ్ళు చాలా వరకు బ్యూటీ క్లినిక్ వెళ్ళి ప్లాన్ చెప్తున్నారు. అంటే మన వాళ్ళు డౌటే, ఎలా అప్రోచ్ అవ్వాలి? ఏ ప్రొడక్ట్ మేడం, మీకు బాగా నచ్చింది? అంటే నాది క్లినిక్ ఓకే కానీ మీది మేడం, కూడా పెద్ద క్లినిక్ నేను కదా. చెప్తున్నాను మేడం. ఇప్పుడు ఎస్ సార్. ఇప్పుడు ఇప్పుడు కామన్ మనం ఇప్పుడు బిజినెస్ పర్పస్ వదిలేయండి మేడం. నేను బిజినెస్ చేయట్లే అనుకోండి. ఇప్పుడు ఇప్పుడు పార్లర్ కదా మేడం మీది. మీ పార్లర్లో ఎందుకు పెట్టారు మేడం పార్లర్ మీరు? ఫ్రీ సర్వీస్. సర్వీసే కదా మేడం. ఇప్పుడు కస్టమర్, ఇప్పుడు మీకు సర్వీస్. వచ్చిన కస్టమర్, ఇప్పుడు మీరు పార్లర్ తీయలేదు మేడం, మీరు హైబ్రోస్ చేస్తారు, పార్లర్ తీయలేదు, మీ పక్కన పార్లర్కి వెళ్ళిపోతారా వెళ్ళడా? ఎస్ సార్, వెళ్ళిపోతారు. అదే మీకు ఫేస్ వాష్ అలవాటు చేశారు మేడం ఆ కస్టమర్కి, మీ షాప్ తీయలేదు, మీకు ఫోన్ వస్తుందా ఫోన్ రాదా? వస్తుంది. అంటే మీరు సర్వీస్ చేస్తూ కస్టమర్ని హోల్డ్ చేసుకున్నారా లేదా? ఎస్ సార్, చేసుకున్నాను. ఓకే, ఈరోజు హైబ్రోస్ చేయలేదు, మీరు పక్క షాప్కి వెళ్ళిపోయారు. అదే ఫేస్ వాష్ మీ దగ్గరే దొరుకుతుంది. అది కొనాలంటే మళ్ళీ వైజాగ్లో మీరు ఉండేది ఎక్కడ మేడం? ఆరిలోవా సార్? ఆర్లో నుండి వెస్టేజ్ అక్కయ్యపాలెం బ్రాంచ్కి వెళ్తారా మేడం ఏ కస్టమర్ అయినా ఫేస్ వాష్ కావాలంటే? వెళ్ళరు సార్, వెళ్ళరు. సో కస్టమర్ హోల్డ్ అవుతున్నాడు, మీ బిజినెస్ హోల్డ్ అవుతుందా లేదు మేడం? అవును సార్. బ్యూటీ పార్లర్ వాళ్ళకి ఎంత పర్సెంట్ వస్తుంటుంది మేడం రెగ్యులర్గా బయట కొనే సామాన్లు? అంతే సార్, 10 to 20% డిస్కౌంట్ వస్తుంది. ఇంకా అయితే 35. కదా మేడం. మీరు పార్లర్ రన్ చేస్తున్నారు, నేను పార్లర్ క్వాలిటీ ప్రోడక్ట్ 60% వచ్చే ప్రోడక్ట్ ఏదైనా మీకు ఇన్ని రోజులు ఉన్న సర్వీస్ లో మీకు ఏదైనా దొరికిందా? 60% లేదు వచ్చేది. సార్, లేదు మరి లేదు సార్. ఇంకేంటి మోటివేట్ చేయాలి మేడం మీకు నేను? అంటే కొత్తగా ఈ రోజు మన ప్లానింగ్ వెళ్ళే వాళ్ళు మేడం బ్యూటీ మేడం క్లినిక్స్ లో అదే అంటున్నా. అప్రోచ్. ఇప్పుడు అంటే అప్రోచ్ అనేది చూడండి మేడం, అప్రోచ్ అనేది సెల్ఫ్ అప్రోచ్ ముందు అయితేనే పక్కోడికి అప్రోచ్ చేయగలుగుతాం. ముందు మనమే అప్రోచ్ సెల్ఫ్ గా అప్రోచ్ అవ్వకపోతే మీరు పక్కోడికి వేసే డౌట్లకి మీరు క్లారిఫై ఏ రోజుకి చేయలేరు. ఇప్పుడు బ్యూటీ పార్లర్కి వెళ్తున్నాం అనుకోండి, లక్ష్మీ మేడం బ్యూటీ పార్లర్కి వెళ్తున్నాం మేడం, మీరు ఎలా కన్విన్స్ అయ్యారు? ఫస్ట్ లో సావు గారు మీకు ప్లాన్ చెప్పినప్పుడు మీరు ఎలా కన్విన్స్ అయ్యారు? అది వాళ్ళకి షేర్ చేయండి. మీరు ఆవిడ షేర్ చేయండి, ఆ బెనిఫిట్ షేర్ చేయండి. నాకు బ్యూటీ పార్లర్ ఇంత లాభం వస్తుంది కాబట్టి నేను చేస్తున్నా, ఆ విషయం అనేది ఆవిడ బ్యూటీ పార్లర్కి వెళ్తున్నా ఎవరైతే అడిగారో ఆవిడకి షేర్ చేయండి. లేదా ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తున్నారు, వాళ్ళకి ఏంటి చెప్తే కన్విన్స్ అవుతారు. అది తెలియకపోతే వాళ్ళు ఎలా చెప్పగలుగుతారు? ఇప్పుడు బౌద్ధ సార్ మెడికల్ షాప్ ఉంది, ఏది చెప్పి మీరు బౌద్ధ సార్ బిజినెస్ లో తీసుకొచ్చారు? అతనికి ఇంప్లిమెంట్ అయ్యిందంటే పక్కోడికి కూడా అవుతుందని అర్థం కదా మేడం. మరి అవుతాది అన్నప్పుడు ఆ కీ పాయింట్స్ ఎందుకు చెప్పట్లేదు? పక్క మెడికల్ షాప్ కూడా ఉపయోగపడుతుంది కదా. మీ ఏరియాలో 10 మెడికల్ షాపులు ఉంటాయి కదా. ఏమో ఆ లాజిక్ బౌద్ధ సార్కి ఎలాగ అప్లై అయిందో నాకు ఎలా బ్యూటీ పార్లర్కి అప్లై అయిందో వేరే దగ్గర కూడా అప్లై అవుతుంది కదా. కన్విన్స్ చేయాలి అంటే ముందు మనం కన్విన్స్ అవ్వాలి మేడం. కోరుండి ఎవడు మనకు బిజినెస్ తెచ్చేవాడు మేడం. అదైతే ఆబ్వియస్లీ ఫీల్డ్ వర్క్ చేయాలి. ఇనీషియల్ కష్టం వస్తుంది, రిజెక్షన్స్ వస్తాయి, బాధ అనిపిస్తుంటది, ఏటి అనిపిస్తాయి, అన్నీ అనిపిస్తాయి. అనిపించకుండా బిజినెస్ అయిపోతుందని నేను నమ్మను. బట్ మీరు రీసెంట్గా ఒక వీడియో చూసారు కదా మేడం, ఒక గ్లాసులు పెడుతుంటారు, ఫస్ట్ ఒకడు కష్టం దానికి వెళ్ళి లాస్ట్ దానికి వెళ్ళి తెచ్చి పెడతాడు. అవును సార్. అది చాలా వైరల్ కూడా అయ్యింది. సో మనం అలాగెందుకు, ఫస్ట్ కష్టం పనే చేద్దాం, ఈజీ పని వద్దు, కష్టం పనే చేద్దాం. అలాగా నాకు ఇప్పుడు నేను చెప్తున్నా కదా, నేను షాప్లో కూర్చొని 30,000 నాకు వస్తుంది మేడం.
బయటికి వెళ్తే అది నేను ఎక్స్ట్రా అనుకుంటా, నేను వెళ్ళకపోతే నాకు బిజినెస్ రాదు. 30,000 అయితే ఫిక్స్ అయ్యింది కదా మేడం. సిల్వర్లో ఫ్రీ ప్రోడక్ట్ చేసుకొని ఏదో చేసుకొని కింద మీద పడి నేను నా బిజినెస్ చేసుకుంటున్నాను కదా. అన్ని సమయాల్లో షాప్ వదిలేసి నేను వెళ్ళలేను, నా సిచ్యువేషన్ అలాంటిది. సో నేను క్రియేట్ చేసుకున్నాను కదా మేడం. సేమ్ అందరూ అలాగ క్రియేట్ చేసుకోవడానికి 20 నెలలు పడుతుంది మేడం. ఇనీషియల్ ఒక్క రోజులో అయిపోదు. ఆ ప్రమోట్ చేసిన బట్టి అయితే ఖచ్చితంగా 5,600 పీవీ బిజినెస్ మేడం. అదే ఒకే నెలలో అందరికీ వస్తే మనం Yes, sir. ఇప్పుడు మనం ఇమేజినరీ కదా మేడం చూపిస్తున్నాం. బిజినెస్ ప్లాన్ లో కూడా నీకు కార్ వస్తుంది, హౌస్ వస్తుంది, ఫారెన్ ట్రిప్కి వెళ్తే ఇమేజినరీ చూపిస్తున్నాం కదా మేడం. అదే ఇమేజినరీ Yes, ఇది sir. ఎందుకు Yes, sir. చూపించట్లేదు, చూపించొద్దు అని చూపిస్తే బాగుంటది కదా నా ఒక ఆలోచన. కార్ వస్తుందో రాదో తర్వాత విషయం మేడం, బంగ్లా వస్తుందో రాదో తర్వాత విషయం. ముందు వాడు సస్టైన్ అవ్వడానికి ముందు నిలబడాలి కదా మేడం. ఒక అతను, ఒక మేడం Yes, కానీ sir. సార్ అదే. కానీ ఇనీషియల్ నిలబడాలంటే డబ్బులు కావాలి కదా మేడం. నెల అయినప్పటికి ఏ ఖర్చులు అయిపోతాయి చెప్పండి. సో ఇది నా ఒక్క ఆలోచనే మేడం. ఇది వెస్టేజ్ బిజినెస్ ప్లాన్ కాదు. వెస్టేజ్ ఇచ్చే ఆఫర్స్ నుండి నేను గ్రహించి రాసుకుందే తప్ప వెస్టేజ్ ఇలా చేయమని చెప్పలేదు, ఇలా చేస్తే నీకు డబ్బులు ఇవ్వనని చెప్పలేదు. నాకైతే ఇస్తుంది, అందరికీ ఇస్తుంది. Yes. నా నా Super, ఇనిషియేటివ్ sir. ఇది మేడం. డబ్బులు ఇవ్వకపోతే బాధపడాలి కానీ ఇస్తున్నప్పుడు నాకు ఎందుకు బాధ మేడం. Yes, sir. Super, sir. Excellent. Okay, sir. Madhu, sir. Over to you, sir. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. చాలా చక్కగా కరెక్ట్ క్లియర్ గా మాకు అర్థమైనట్టు చెప్పారు. చాలా మందికి అర్థమైంది అనుకుంటున్నాను. ఫ్రెండ్స్ ఒకసారి హ్యాండ్ రైజ్ చేయండి. మన టైం చాలా అంటే ఆల్మోస్ట్ 10 minutes ఎక్స్ట్రా అయిపోయింది. ఒకసారి హ్యాండ్ రైజ్ చేస్తే, లేదంటే మీరే అన్మ్యూట్ చేసుకుని డైరెక్ట్ గా మీ 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 ఫీడ్బ్యాక్స్ అనేది మస్ట్ అండ్ షుడ్ గా ఇవ్వండి. నేను మీ డౌట్స్ ఉన్నా అన్మ్యూట్ క్లియర్ గా అడగండి. చేస్తాను సార్. అన్మ్యూట్ చేస్తాను సార్. వెరీ గుడ్ మార్నింగ్ లీడర్స్. సార్ అయితే ఈరోజు చాలా బాగా చెప్పారు. సార్ చెప్పిన దాంట్లో మీకు అర్థమైంది, నాకు అర్థమైంది ఏంటంటే సేమ్ సార్ ఇప్పుడు బ్యూటీకి నేను ఆల్రెడీ సేల్ చేశానండి. 1 lakh వరకు సేల్ చేశాను. అందరూ పివి లక్ష్మి గారు బాగా మాట్లాడతారు కదా, సేల్ చేయగలుగుతారా అని కొంతమంది అనేవారు. మరి అదే పివి లక్ష్మి గారు క్లినిక్ లో చేసిందే ఈ రోజు సాగర్ సార్ క్లినిక్ లో కూడా చేస్తున్నారండి. మెయిన్ ఏంటంటే మా బ్యూటీ క్లినిక్ కి మీరు ఎవరికైనా అప్రోచ్ అయితే వాళ్ళు ఎక్కడ కన్విన్స్ అవుతారా అనేది ఒకే చిన్న పాయింట్ చెప్తానండి. బయట మేము కొనే ప్రొడక్ట్స్ మీద ఫస్ట్ ఆఫ్ ఆల్ అవి క్వాలిటీ కాదు, కానీ 35% మాకు డిస్కౌంట్ వస్తుంది. ఎప్పుడైతే డిస్కౌంట్ వస్తుందో వాటి మీదే మేము ఫుల్ ఫోకస్ పెడతాం. కానీ సార్ ఒక విషయం, ఒక పాయింట్ చెప్పారు. ఏం చెప్పారంటే మీరు ఏ ప్రొడక్ట్ కొనుక్కున్నా 60% డిస్కౌంట్ వచ్చుద్దా, 55% to 60% డిస్కౌంట్ వచ్చుద్దా అని చెప్పారు. అంటే 55 to 60% డిస్కౌంట్ అనేది బయట ఎక్కడా రాదు లీడర్స్, ఎక్కడా రాదు. కానీ వెస్టీజ్ లో వస్తుంది. అది ఏంటి, మీరు ఏదైతే బ్యూటీ క్లినిక్ వెళ్తారో వాళ్ళకి మీరు అప్రోచ్ అవ్వాలి. అంటే వాళ్ళకి మేడం మీరు ఒక్కసారి నా మాట వినండి, ఖచ్చితంగా ఈ ఫేస్ వాష్ కొనుక్కుంటే మీకు 60% డిస్కౌంట్ వస్తుంది, 60% డిస్కౌంట్ వస్తుంది అని చెప్పి మీరు ఎప్పుడైతే అప్రోచ్ అవుతారో ఖచ్చితంగా వాళ్ళు 100 పీవీకి అగ్రి అవుతారు. నేను కూడా నో అన్నదాన్ని 100 పీవీకి అగ్రి అయిన తర్వాత 2000, నిజంగా చెప్తున్నా అండి, 2500 రూపీస్ ఫ్రీ ప్రొడక్ట్ కి నెక్స్ట్ కార్ కి బంగ్లాకి ఫస్ట్ నేను ఫిదా అవ్వలేదండి. నాకు అవన్నీ పిక్చర్ లో చూపించారు, రియాలిటీలో లేదు. నాకు ఒక 10 సోపులు ఫ్రీ వచ్చినాయి అండి, 10 సోప్స్ ఫ్రీ వచ్చినాయి. అకౌంట్ లో 150 రూపీస్ పడింది. అలాగే 2500 రూపీస్ ప్రొడక్ట్ ఎప్పుడైతే 4 మంత్స్ తర్వాత ఫ్రీ వచ్చిందో అప్పుడు నేను ఫిక్స్ అయ్యాను వెస్టీజ్ ప్రొడక్ట్స్ బాగుంది. అప్పటి నుంచి నేను ఇంట్రెస్ట్ పెట్టడం స్టార్ట్ చేశానండి. ఇప్పటికీ కూడా డైలీ ఏదో ఒక ప్రొడక్ట్ మన క్లినిక్ లో సేల్ చేస్తూనే ఉంటున్నాం. అలాగే ఇప్పుడు బ్యూటీ క్లినిక్ ఫోకస్ చేసే వాళ్ళు ఫస్ట్ 100 పీవీ కన్విన్స్ చేయండి. 200 పీవీకి ఆటోమేటిక్ గా వాళ్ళు అయిపోతారు. ఎందుకంటే మనం రోజుకో వీడియో ఎందుకు ప్రమోట్ చేస్తున్నాం, ప్రొడక్ట్ కోసమే. ఒక ఫుడ్ క్రీమ్ వచ్చిన రిజల్ట్ 120 ఫుడ్ క్రీమ్స్ నేను వెళ్ళి తగరపల్స్ కొరియర్ చేసి వచ్చానండి. అంటే లీడర్స్ చెప్తున్నాను కదా, ప్రొడక్ట్ అయితే అంత ఎక్సలెంట్ గా ఉంటుంది. 400 పీవీ పర్చేస్ చేస్తే మా క్లినిక్ లో అయితే మేము ఖచ్చితంగా ఒక ఐడిలో 400 పీవీ చేసి సేల్ చేసేస్తామండి. సో బ్యూటీ క్లినిక్లు ఏవైనా ఉంటే అప్రోచ్ అవ్వండి. మనకన్నా బెస్ట్ ప్రొడక్ట్ అయితే మాత్రం ఎక్కడ ఉండదు సార్. మీరు 70,000 మీరు 76,000 టర్న్ ఓవర్ అంటే మరి మీలాంటి వాళ్ళని ఎలా సేల్ చేసే వాళ్ళని కూడా మనము టీమ్ గా వేసుకుంటే మంచి ఇన్కమ్ వస్తుంది. చాలా అద్భుతంగా చెప్పారు సార్. నేనైతే బెనిఫిట్ కోసమే వచ్చాను సార్. ఫస్ట్ నేను మీరు అన్నట్టు పిక్చర్ కాదు, టుడే ఈ రోజు నాకు బెనిఫిట్ ఏముంది, ఎందుకంటే అకౌంట్ లో చూసుకుంటే డైలీ నాకు 1000 రూపాయలు లాభం వచ్చేది అన్ని ప్రొడక్ట్ మీద, 1000, 2000, 3000. దానికోసమే నేను బిజినెస్ స్టార్ట్ చేశాను సార్.
ఎక్సలెంట్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీ రోజు అంత అద్భుతమైన సెషన్ ఇచ్చినందుకు. చాలా మందికి చిన్న చిన్న డౌట్స్ ఉండేవి, అవి కూడా క్లియర్ అయినాయి. థ్యాంక్ యూ సార్. సాగర్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ మేడం. లీడర్స్ మ్యూట్ ఆన్ చేస్తున్నాను. బౌద్ధు సార్ చెప్పినట్టు మీరు మ్యూట్ ఆన్ చేసుకుని మీ ఫీడ్బ్యాక్ అని ఇవ్వండి. సార్ బౌద్ధు సార్ చూడండి సార్. ఫ్రెండ్స్, ఫీడ్బ్యాక్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరు మాట్లాడండి. ఫాస్ట్ గా టైం ఎక్కువైంది కాబట్టి జస్ట్ 30 seconds లో మీ ఫీడ్బ్యాక్ అండ్ మీ గోల్ కూడా ఒకసారి చెప్పండి. ఫాస్ట్ గా హ్యాండ్ రైజ్ చేయండి పిలుస్తాను, లేదంటే మీరైనా సరే. మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సాగర్ సార్. గుడ్ మార్నింగ్ లక్ష్మి మేడం. నా పేరు సాయిసుధ అండి. నేను రాజమండ్రి నుంచి మాట్లాడుతున్నాను. సార్ ఈరోజు చెప్పినదైతే మటుకు చాలా మటుకు బాగుంది, కానీ కొంచెం అర్థం కాలేదు. కానీ స్క్రీన్ షాట్ తీసాం కాబట్టి అవి ఏంటి అన్నది అర్థం చేసుకుంటారు సార్. ఏంటంటే మన సెల్ఫ్ లో కొనుక్కుంటే కనుక మనం అంటే ఎవరికైనా మనం చేయగలం, మన టీం ని కూడా గ్రోత్ చేయగలం. మనకి ఇన్కమ్ ఎలాగొస్తుంది ఏంటి అన్నది కూడా చాలా బాగా చెప్పారు సార్ సాగర్ సారు. అదైతే నాకు బాగా అర్థమైంది. ఇంకా అర్థం అవ్వాలి అంటే కొంచెం కొంచెం అవి స్క్రీన్ షాట్ తీసాం కాబట్టి అవి చూసుకుంటూ అర్థం చేసుకుంటాను సార్. ఏమైనా డౌట్స్ అయితే మటుకు లక్ష్మి మేడం తప్పకుండా అడుగుతాను నేను. కానీ ఈ రోజు సెక్షన్ అయితే మటుకు ఎక్సలెంట్ సార్. ఇలాంటి సెక్షన్ ఇంకెన్నో ఇవ్వాలని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. Thank you, madam. సెషన్ అనేది అందరూ బాగా చెప్తారు మేడం. సెషన్ అనేది కాదు, మనకు డబ్బులు కావాలంటే మనమే పేపర్ వర్క్ చేయాలి, మనమే రాసుకోవాలి. ఇది నేను కూర్చొని రాశాను కాబట్టే నేను చెప్పగలుగుతున్నాను మేడం. మీకు మీరు కూడా, నేను ల్యాప్టాప్లో రాశాను, మీరు కూర్చొని బుక్ మీద రాసుకోండి. ఎవరికైనా డబ్బుల కోసమే చేస్తున్నారు మేడం. ఎవరు ఫ్రీ సర్వీస్ చేయట్లేదు. నేను కూడా ఏం ఫ్రీ సర్వీస్ చేయట్లేదు. డబ్బులు కావాలి, నెల వచ్చినప్పుడు 30,000 కావాలి. ఇప్పుడున్న స్టేజ్లో 30,000 ఇచ్చే ఉద్యోగం ఇనీషియల్లో చిన్న కుర్రోడికి రాదు మేడం. ఈ వెస్టేజ్ ప్లాన్ అనేది 18 సంవత్సరాలు దాటిన వాడు కూడా చేసుకోవచ్చు, వాడికి అర్థం అయితే. వాడికి మనం గైడ్ చేయగలిగితే, చదువు అవసరం లేదు, ఏం అవసరం లేదు. వాడికి నీట్గా 300 PV కొనుక్కో, ఎంత ఫ్రీ ప్రోడక్ట్ వస్తుందంటే ఆడికి ఎందుకు మేడం క్యాలిక్యులేషను, ఈ LOB క్యాలిక్యులేషన్, ఓకే అవన్నీ ఎప్పుడు వాడు ఒక సిన్సియర్ లీడర్ అయ్యాడు, ఇంకా గ్రో చేసుకోవాలనుకుంటున్నారు, ఇంకా ట్రైనింగ్ ఉంది. ఒక్కసారి అర్థమైపోయే ప్లాన్ అయితే ఇది కాదు మేడం. నాకు ఒక 2 years పట్టింది ఈ ప్లాన్ అర్థం చేసుకోవడానికి. నేనే VLCకి వెళ్ళలేదు, నేనే మీటింగ్కి వెళ్ళలేదు. నాకు డౌట్ వస్తే నేనే రెఫర్ చేసుకున్నా, నేనే చదువుకున్నా, యూట్యూబ్ వీడియోస్ చూసా, ఎంత వస్తుంది, ఇది ఖచ్చితంగా వస్తుందా లేదా, నేను ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసుకున్న తర్వాత బిజినెస్ చేశాను మేడం. ఉట్టిగా నేనేటి వెస్టేజ్ కార్ వస్తుంది, బంగ్లా వస్తుంది అంటే నాకు వద్దు. నాకు నా బంగ్లా ఉందన్నాను, కార్ అంటే నాకు ఓన్ కార్ ఉందన్నాను. నాకు అవి ఏం కూడా నాకు అట్రాక్షన్ ఇవ్వలేదు. ఓకే ఫారెన్ ట్రిప్ అన్నారు, నాకు అది కొద్దిగా అట్రాక్షన్ వచ్చింది. ఎందుకంటే ఇప్పుడు సొంత డబ్బులు పెట్టుకొని 1 లక్ష రూపాయలు ఖర్చు పెట్టుకొని దుబాయ్ వెళ్ళాలంటే వెళ్ళొచ్చు మేడం. కానీ వెళ్తే ఆలోచిస్తాం, 5 star హోటల్లో రూమ్ తీయం, చూసుకుంటాం, మన బడ్జెట్ చూసుకుంటాం. ఇప్పుడు వెళ్ళి 5 star హోటల్లో భోజనం చేయం. సో మనకి ఒక లగ్జరీ లైఫ్ కావాలంటే అది కంపెనీలోనే అవైలబుల్ మేడం. ఉన్న 2 రోజులైనా ఒక లగ్జరీ లైఫ్ అనుభవిస్తాం. మన సొంత డబ్బులతో పెడితే వెళ్ళలేము, వెళ్ళినా కూడా మనసు రాదు. 1 లక్ష రూపాయలు ఖర్చు పెట్టి దుబాయ్ వెళ్ళాలంటే మనసు రాదు మేడం. అదే మీరు సంపాదించి ఫ్రీ ప్రోడక్ట్ల ద్వారా ఏదో ఒకటి చేసి సంపాదించి దాంతో వెళ్ళారంటే ఫ్రీయే కదా మేడం. బిజినెస్ చేసావు, డబ్బులు వచ్చాయి, ఫ్రీ ట్రిప్ కొట్టావు, అన్నీ అవుతుంది కదా. డబ్బులు సాగర్ సార్, గుడ్ మార్నింగ్ సార్. సార్ చెప్పండి. గుడ్ మార్నింగ్ మేడం గారు, బౌద్ధర్ గారు, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. నేను కూడా సేమ్ అలాగే చేసి ఈరోజు కార్లో 2-3 లక్షలు ప్రొడక్ట్స్ అనేది పెట్టుకునేవాడిని. అదే కార్లు ఎందుకు తిప్పాలని చెప్పేసి ఈరోజు మీరు చెప్పినట్టే నేను షాప్ అయితే పెట్టుకున్నా. ఇప్పుడు ఆ షాప్ కి మీరు ఏమైనా వెస్టేజ్ డిఎల్సిపికి ఫిక్స్డ్ డిపాజిట్ కట్టవసరం లేదు కదా సార్. మీ షాప్ మీ ఇష్టం, అవసరం లేదు. మరి అవసరం లేనప్పుడు మీ టీం కి మీ కస్టమర్ బేస్ రెడీ అయిపోయింది అనుకోండి సార్, మీ ఇంటికి వచ్చే ప్రొడక్ట్ తీసుకుంటారు కదా. సేమ్ ప్లాన్ అనేది ఇప్పుడు ఇద్దరికి ఒక ఊర్లో ప్లాన్ అయితే 400 PV అని రాత్రి మోటివేట్ చేసి వచ్చాను, వాళ్ళు అగ్రి అయ్యారు. సో అలాగే ప్రతిది కూడా మనం ఏదైనా మాట్లాడితేనే జరుగుతుంది సార్. మాట్లాడుకుని నాకు తెలుసు అని కామ్గా కూర్చుంటే మాత్రం ఏది జరగదు. మీరు అన్నట్టు పెన్ పేపర్ పెట్టేసి బుర్రలోని ఆలోచన ఏది చేయాలి, ఎలా చేయాలి అనేది కంపల్సరీగా మనం అనుకుంటే కాదు కంపల్సరీ అవుతుందండి. ఇది పక్కా. అది కష్టపడిన వాళ్ళకి అవన్నీ తెలుస్తుంది.
వీళ్ళు ఇలాగే చెప్పేస్తారు ఇట్లా అవుతుంది అనుకుంటే ఏమీ కాదు. జస్ట్ బై ప్లాన్ తో ఆ కొంచెం దిగితే కంపల్సరీ వర్కౌట్ అవుతుంది. నలుగురు ఆర్ఎంపీ డాక్టర్లు నేనైతే వేసాను, ప్రతి ఒక్కరు కూడా 1000 PV ఈజీ చేసేస్తున్నారండి వాళ్ళు. ఇప్పుడు ఒక్క విషయం సార్, ఇప్పుడు మనం చూస్ చేసే పర్సన్ కూడా వాడు బిజినెస్ చేయగలిగే పర్సన్ పట్టుకోవాలి కానీ అది వాళ్ళు ఎవడో చేయగలరా లేదా, ఇప్పుడు వాళ్ళ నెత్తి మీద ఇప్పుడు భారం పెట్టినట్టు కాకుండా ఇది ఈజీగా ఉంటది అనుకుంటే. అంటే నా ప్లాన్ ఏంటంటే కొంతమంది మా క్యాస్ట్ లో తోటకూర సొత్తుకూర పట్టుకెళ్తున్నారు వాళ్ళు. అంటే ఒక్కొక్కటి ఒక సొత్తుకూర 200ది, ఒక తోటకూర 200ది, ఇంకా టమాటా వీళ్ళు పట్టుకెళ్ళినప్పుడు నేను చెప్పాను అనమాట, అందులో కూడా ఇది కూడా మీరు పెట్టండి, ఇంటింటికి ఎలాగే వెళ్తారు కదా, ఒక పేస్ట్ సబ్బు ఇవ్వండి, ఎలాగుంటుంది 400 PV చేసుకుంటే మీకు 5 నెలలు 10,000 రూపాయలు సరుకు, 10,000 రూపాయలు ఫ్రీ ఐటమ్స్ వస్తాయి కదా, అది కూడా తర్వాత చేసుకుంటే చాలా బాగుందని చెప్పేసి ఇద్దరైతే రాత్రి రంగంలో దిగారనమాట. ఓన్లీ తోటకూర సొత్తుకూర అమ్ముకునే వాళ్ళే. అదే సార్, ఇప్పుడు నేనేమన్నాను, నా పార్లర్ రన్ చేసుకుంటూ నేను బిజినెస్ చేస్తున్నాను అన్నాను కాబట్టి నేను అదే సక్సెస్ అనమాట. అవుతున్నాను సార్. అదే నువ్వు పార్లర్ వదిలి నువ్వు రోజు వెస్టేజ్ కోసం తిరుగు అంటే మాత్రం 2 రోజుల తర్వాత నేను మరి లక్ష్మీ మేడం ఫోన్ అలాగ అవ్వదు, అలాగ మనం అలాగే అవాయిడ్ చేయలేము. అవాయిడ్ చేసినా కూడా ఇన్కమ్ రాకపోతే మళ్ళీ వాడు బ్యాక్ స్టెప్ వేస్తాడు అనమాట. సో పాటుగా వెళ్ళి బాగుంటది అని చెప్పి రాత్రి అయితే చెప్పడం జరిగింది. అదే సార్ నేను అంటుంది కూడా, మనం చూస్ చేసే పర్సన్ కూడా వాడు ప్రొఫెషనల్ ని మనం వెస్టేజ్ ని క్లబ్ చేయాలి. ఎప్పుడైతే క్లబ్ చేస్తామో వాడు బిజినెస్ లో ఉంటాడు, ప్రొడక్ట్ 400 PV కొనుక్కుంటాడు, వాడికి లాభం వస్తుంది కదా. మీరు ఇచ్చేది కాదు, నేను ఇచ్చేది కాదు కదా, కంపెనీ వస్తుంది కదా లాభం. మరి అది కూడా వాడికి 72 రూపాయలు పేస్ట్ 80 రూపాయలకి అమ్ముకోమన్నాను, 8 రూపాయలు ఇంకా అక్కడ వస్తుంది పేస్ట్ మీద. సార్ వాడు ఫ్రీగా ఇచ్చుకుంటాడా, ఆడు అమ్ముకుంటాడా, అది వాడి ఇష్టం సార్. కంపెనీ ఇస్తుందా లేదా, అది ఒక్క ముక్క ఆడి బుర్రలోకి ఎక్కించగలిగితే బిజినెస్ ఆటోమేటిక్ గా వస్తుంది సార్. అది ఎప్పుడు వరకు మీరు ఎక్కించలో, అది ఎవరవని, నేనవని, బౌద్ధుడు సార్ అవని, లక్ష్మీ మేడం కానీ ఎవరవని, నెల అయినప్పుడు జీరో అయిపోతాం కదా సార్. 1వ తేదీ కల్లా మీ పీవీలు జీరో అయిపోతాయి కదా, మళ్ళీ కష్టపడాలి. థ్యాంక్ యూ రమణ సార్, చాలా బాగా చెప్పారు మీరు. సో గ్రూప్ లో ఉన్న ప్రతి ఒక్క కోహోస్ట్ ఎవరు ఉన్నారో కొంచెం ఫాస్ట్ గా ఒకసారి ఫీడ్బ్యాక్ ఇచ్చేయండి. సుమా మేడం ఉన్నారు, గాయత్రి మేడం ఉన్నారు, అలాగే రమణి మేడం ఉన్నారు, అలాగే సరస్వతి మేడం ఉన్నారు, రాజేశ్వరి మేడం ఉన్నారు, అండ్ విజయ మేడం ఉన్నారు. వీళ్ళందరూ ఒకసారి ఫాస్ట్ గా, ఎవరు హ్యాండ్ రైజ్ చేయట్లేదు, మీరు ఫాస్ట్ గా ఫీడ్బ్యాక్ ఇచ్చేసి 30 seconds మనం సెషన్ అనేది క్లోజ్ చేద్దాము, చాలా లేట్ అయిపోతుంది. థ్యాంక్ యూ సార్, సూపర్. గుడ్ మార్నింగ్ లక్ష్మి మేడం, గుడ్ మార్నింగ్ బహదూర్ సార్, గుడ్ మార్నింగ్ సాగర్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. సార్ మీరు చెప్పిన సెషన్ అయితే మేము ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేస్తున్నాము. మా టీంలో లీడర్స్ అందరూ కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నారు, వాళ్ళు సెల్ఫ్ అయితే చేస్తున్నారు. మీరు ఏదైతే సెల్ఫ్ 300 PV 400 PV చేసి, అలాగే మన కింద ఉన్న ఫ్రంట్ లైన్స్ లో దాన్ని అప్లై చేసి 1:6 చేయమన్నారో, మ్యాక్స్ మా లీడర్స్ అందరూ అయితే అది వాళ్ళు సెల్ఫ్ చేసి రిటైల్ చేస్తున్నారండి. ఎందుకంటే మీరు అన్నట్టుగా ఇనీషియల్ స్టేజ్ లో వాళ్ళకి అమౌంట్ కనబడితేనే వాళ్ళు కూడా నిలబడడానికి ఎక్కువ స్కోప్ అనేది ఉంటది. మా టీం అయితే చాలా బాగా చేస్తున్నారు సార్. మీరు ఇచ్చిన ప్లాన్, గైడెన్స్ ఇదంతా కూడా మా టీంకి చాలా వరకు ఇంప్లిమెంట్ అవుతుంది. న్యూ పీపుల్ కూడా మేము ఇది ఇంప్లిమెంట్ చేస్తున్నాం సార్. ఇంకా ఎక్కువ మందికి చేయాలి అని కోరుకుంటున్నాం. మాకైతే చాలా బాగా అర్థమైంది, మేము అదైతే ఇంప్లిమెంట్ చేస్తున్నాం కూడా, ఆ బెనిఫిట్స్ కూడా తీసుకుంటున్నాం కూడా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. సుమా మేడం, నెక్స్ట్ సుమా మేడం మాట్లాడండి, ఫీడ్బ్యాక్ ఇవ్వండి సెషన్ మీద ఫాస్ట్ గా 30 seconds. సుమా మేడం, అలాగే రమణి మేడం కోహోస్ట్, రమణి మేడం, అలాగే సరస్వతి మేడం, లేడీ లెజెండ్. ఏ సార్ మీట్ ఆన్ అవుతుంది కదా సార్. కోహోస్ట్లుగా పిలుస్తున్నారండి, అందుకే పిలుస్తున్నాను. గుడ్ మార్నింగ్ అండి, ఎవరు మాట్లాడేది? గుడ్ మార్నింగ్ సార్, బహదూర్ సార్. పిలిచిన వాళ్ళు ఎవరు రాలేదు, పిలవకుండా వచ్చారు. ఇంకో లేడీ లెజెండ్ రాజశ్రీ మేడం, గుడ్ మార్నింగ్ చెప్పండి. గుడ్ మార్నింగ్ సార్, బహదూర్ సార్, లక్ష్మీ మేడం గుడ్ మార్నింగ్ సార్. పేరేంటి? మీ పేరు మర్చిపోయింది. సాగర్ సార్, సారీ సార్, సాగర్ సార్. 1 second. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మరి 400 PV కోసం అయితే మీరు మంచి
ఎక్స్ప్లెయిన్ చేసి మాకైతే ముందుకు నడిపించారు సార్. నేనైతే ఇవేవి తెలియకంటే నేనైతే 400 PV నా సెల్ఫే చేస్తాను సార్. నాకు ఇవేవి తెలియవు కానీ 400 PV నా సెల్ఫ్ చేస్తూ దాని మీద ఉన్న ప్రొడక్ట్ ఏదైతే రేట్ ఉంటుందో ఆ రేట్ అయితే ఇండివిజువల్ గా నేను సేల్ చేయడం చేస్తాను సార్. ఇంకోటి మేడం, ఇప్పుడు మీరు సేల్ చేస్తున్నారు కదా, ఒక్క మిస్టేక్ ఇది ఇప్పుడు నుండి మిస్టేక్ చేయకండి. ఎవరికి సేల్ చేస్తున్నారు, వాళ్ళ ఫోన్ నంబరు, ఏ రోజు చేస్తున్నారు, ఆ డేటా కూడా మీరు మెయింటైన్ చేయగలిగితే, అదే చేస్తాను సార్. అది కూడా మీరు మెయింటైన్ చేయగలిగితే అది మీ ఫ్యూచర్ బిజినెస్ కి ఉపయోగపడుతుంది మేడం. కంపల్సరీ సార్. మంచి నాలెడ్జ్ అయితే ఇచ్చారు బిజినెస్ ప్లాన్ మీద, ప్రొడక్ట్ మీద. అంటే ఒక ప్రోడక్ట్ ఇచ్చేసి వచ్చేయడమే కాదు, ఆ ప్రోడక్ట్ ఎవరికి ఏ వ్యక్తికి అయితే ఇచ్చామో వాళ్ళ ఫోన్ నెంబరు, అలాగే ఆ పేరు, ఆ వ్యక్తి పేరు మీరు ఎంటర్ చేసుకోమని చెప్పారు. డేట్ కూడా. ఇప్పుడు అయితే సార్ డేట్ అంటున్నారా? ఇప్పుడు అనుకోండి మేడం, ఇప్పుడు నాకు ఒక విషయం, నాకు పేస్ట్ ఇచ్చారు మేడం, మళ్ళీ నేను నెల రోజుల తర్వాత మళ్ళీ పేస్ట్ కావాలా వద్దా? కావాలి సార్. అదే సార్. నాకు నచ్చింది అనుకో, మీకు ఫోన్ వస్తుందో రాదా? వస్తుంది సార్, వస్తుంది. సో డేట్ కూడా ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి మేడం. ఎందుకంటే దానివల్ల ఏంటంటే నెక్స్ట్ కన్సిస్టెన్సీకి మీరు 400 PV కొన్నారనుకో, ఒక్క రోజులో అయిపోతుందేమో 400 PV ప్రొడక్ట్. నెల రోజులు టైం పట్టదేమో అప్పుడు. అవును సార్, అవును సార్. నేను అంటుంది బిజినెస్ అనేది కాంపౌండ్ అవుతుంది మేడం. ఓకే మేడం. అయితే సార్ బౌద్ధర్ సార్ లాగే ఒక మెడికల్ షాప్ ఆయన వచ్చి డైరెక్ట్ గా అసలు ఐడి వేసుకోమంటే వేసుకోరు కానీ ప్రతి నెల కూడా నా దగ్గర 15 పేస్ట్లు తీసుకెళ్తారు సార్. ప్రతి నెల కూడా ఇంటికి వచ్చి మరీ తీసుకెళ్తారు. కొన్ని మంచిదే మేడం. ఇప్పుడు అతనికి లాభం వస్తుంది కాబట్టి తీసుకెళ్తున్నాడు మేడం. అందరికి ఐడి వేసేసి చేసి అనే బదులు ఆడికి నచ్చింది కదా మేడం, 15 పేస్ట్లు మీ బిజినెస్ లో 400 PVలో 15 పేస్ట్లు అతని దగ్గర నుండి బిజినెస్ వచ్చేస్తుంది కదా మేడం. అతనికి ఇష్టం లేని పర్సన్ కి రుద్దే బదులు ఏది జరుగుతుందో అది జరగడం బెస్ట్ కదా. అంతే సార్, అంతే సార్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ మేడం, చాలా బాగా చెప్పారు. కొంచెం ఆ మెడికల్ షాప్ అతను మొబైల్ నెంబర్ నాకు సెండ్ చేయండి, ఒకసారి మాట్లాడతాను. ఎవరనేది నేను 15 పేస్టులు కాదు ఇంక ఎక్కువ పేస్టులు సేల్ చేయమని చెప్తాను. థ్యాంక్ యూ అండి, చాలా బాగా మాట్లాడారు. నెక్స్ట్ ఇంకెవరైనా ఉంటే ఫాస్ట్ గా, కొంచెం 2 minutes టైం ఉంది మన దగ్గర. మేడం క్లోజ్ చేసేద్దాం మేడం, ఎవరు చేయట్లేదు, అందరు బిజీగా ఉన్నట్టున్నారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఎవరు? రమణి మేడం వచ్చేసారు. ఓకే, గుడ్ మార్నింగ్ మేడం. మీరు అన్ని సార్లు పిలిచారు కదా సార్. గుడ్ మార్నింగ్ సాగర్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. అంటే ఫస్ట్ టైం అనుకుంటా సెక్షన్ మీది వింటాం నేనైతే, కానీ ఎక్సలెంట్ మేడం. ఏంటంటే నేను వచ్చి జూమ్ చెప్పి అంత టైం నేనే ఫస్ట్ టైం 5:30కి లేసాను మేడం. నాకు నిన్న నైట్ జూమ్ అనగా నాకు 3:30కి మెలుగు వచ్చింది. అవును సార్, నిద్ర పట్టదు సార్, జూమ్ అంటే నిద్ర పట్టదు. అది నాకు నేను 3:30కి లెగిసిపోయి నేను చూసుకుంటున్నాను ఏది చెప్పాలనేది. సో నేను అన్ని ఏది కూడా చెప్పాలనుకుంటే ముందు ప్రిపేర్ అయితే చెప్పగలను, కానీ వచ్చి సైమల్టేనియస్ లో చెప్పు అంటే నేను చెప్పలేను. అవును సార్, పక్కా సార్. అది థ్యాంక్ యూ సార్. మంచి అంటే ఇప్పటి వరకు అంటే 400 PV అంటే 100 PV అయితే నేను జాయిన్ అయిన దగ్గర నుంచి కన్సిస్టెన్సీగా చేసుకుంటున్నాను. సో దానివల్ల బెనిఫిట్స్ నేను తీసుకుంటున్నాను. బట్ 400 PV ఆఫర్ అంటే మనకి చెప్పారు కదా ఇప్పుడు బెనిఫిట్స్, అది మటుకు నిజంగా ఇంప్లిమెంటేషన్ చేస్తే మంచి టీం అయితే కట్టొచ్చు, నాకు అర్థమైంది. థ్యాంక్ యూ సో మచ్ సార్, నాకు బాగా ఉపయోగపడుతుంది కూడా. థ్యాంక్ యూ సార్. ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ ఇచ్చారు. అలాగే జ్యోతి గారు ఫాస్ట్ గా 2 నిమిషాలు మీ ఫీడ్బ్యాక్ ఇచ్చేసి మీ గోల్ చెప్పేయండి. జ్యోతి బుస్సా మేడం. ఎవరు రావట్లేదు మేడం, సెషన్ క్లోజ్ చేసేద్దాం అయితే. క్లోజ్ చేద్దాం సార్, తప్పకుండా. వచ్చారు జ్యోతి మేడం వచ్చేసారు. ఓకే మేడం, గుడ్ మార్నింగ్, వెరీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. సాగర్ సార్, మీ సెషన్ ఏమనిపించింది? మీ గోల్ ఖచ్చితంగా చెప్పండి సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ సెషన్ సూపర్ గా ఉంది సార్, ఎందుకంటే ఆల్రెడీ నేను 200 PVలో ఉన్నాను సార్. ఈ మంత్ నాది 5000 ఓచర్ వచ్చింది, గిఫ్ట్ ఓచర్. ఎవ్రీ మంత్
అవును సార్, ఎవ్రీ మంత్ మన కంపెనీ ఇచ్చే బెనిఫిట్స్ ఆల్రెడీ తీసుకుంటున్నాను. కానీ సెషన్ మాత్రం బిజినెస్ ఎలా చేయొచ్చా, నేను మెడికల్ ఫీల్డ్ లో ఉన్నాను సార్, నేను కూడా స్టాఫ్ నర్స్ ని. అయితే బిజినెస్ ఎలా చేయొచ్చా, ఒక సిల్వర్ లో ఉండి 30,000 తీసుకోవచ్చా, ఏంటంటే బ్రాంజ్ తర్వాత సిల్వర్ ఎంత ఈజీగా ఉంటుందా చేస్తే అని చిన్న మైండ్ కి వచ్చింది. మా హస్బెండ్ ని ఉదయం నుంచి తినేస్తున్నాను అనమాట. మీరు నాకు అమౌంట్ ఇవ్వండి, నేను బిజినెస్ చేసుకుంటానని ఉదయం సెషన్ వింటున్న దగ్గర నుంచి ఆయన్ని తినేస్తున్నాను. సార్ సెషన్ మాత్రం సూపర్ గా ఉంది, బిజినెస్ చాలా బాగుంది, బిజినెస్ ఇలా రాజు చేయొచ్చు. గారు గుడ్ మార్నింగ్. మీరు మాట్లాడండి. అయితే ఉన్నారా రాజు గారు కూడా? సార్ ఉన్నారు సార్. సార్ రాజు గారు మాట్లాడండి గుడ్ సార్. మార్నింగ్. మీ వాయిస్ ఒకసారి జూమ్ లో ఇవ్వండి ఒకసారి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సాగర్ సార్. గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ సార్. సార్ చెప్పండి సార్. సార్ మంచి లీడర్ సార్. రాజు సార్ కూడా ఆల్రెడీ బిజినెస్ లో ఉన్నారు. మేడం కి మంచి సపోర్ట్ చేస్తారు. మేడం అండ్ సార్ ఇద్దరు కూడాను ఇండివిజువల్ గా చక్కగా జాబ్ చేసుకుంటే హ్యాపీ లైఫ్ అయితే లీడ్ చేస్తున్నారు. మంచి పర్సన్స్, మంచి లీడర్షిప్ క్వాలిటీస్ కూడా ఉన్నాయి ఇద్దరికి. మీరు కూడా సాగర్ సార్ లాగా మా టీంలో ఇలాంటి సాగర్ సార్ అని, మీరని, జ్యోతి మేడము, రాజు సారు, గాయత్రి మేడం వీళ్ళందరూ కూడా ఒక మంచి లీడర్షిప్ క్వాలిటీస్ కలిగిన వాళ్ళు. సో అందరు కూడా మీ గోల్స్ ఫుల్ఫిల్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఒకసారి మీ గోల్ చెప్పండి సార్ మన వెస్టేజ్ లో. మేడం మీరు కూడా. సార్ అదే సార్ చెప్పింది చాలా బాగుంది, మంచిగా ఇలా కూడా చేయొచ్చా అనిపించింది. అదే మార్నింగ్ నుంచి మాట్లాడుకుంటున్నాం మేమిద్దరం, ఇలా చేస్తే బాగుండిద్ది, ఇలా చేసుకుందాం మనం కూడా అని మాట్లాడుతుంది అనమాట. ఓకే సార్, తప్పకుండా చేస్తాం సార్ మేము. అదే సార్ మరి ఈ ఇయర్ మనం ఫారెన్ టూర్ సాగర్ సార్ కూడా వస్తున్నారు. మీరు కూడా ఫారెన్ టూర్ రెడీ అయిపోండి, పాస్పోర్ట్స్ రెడీ చేసేసేయండి. తప్పకుండా రీచ్ అవుతాం సార్. సార్ ఫారెన్ టూర్ కి 70,000 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టుకుని నేను వచ్చే స్టేజ్ లో ఉన్నాను సార్. కానీ అలాగొచ్చే ఎంజాయ్మెంట్ కాదు, సంపాదించి 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టాను అనుకో, ఆ ఎంజాయ్మెంట్ వేరేలా ఉంటది. సో ఇప్పుడు కూడా సంపాదించట్లేదు. బట్ ఏంటంటే అది నేను వెస్టేజ్ నుండి సంపాదించట్లేదు. నేను వెస్టేజ్ లో సంపాదించి వెస్టేజ్ కోసమే ఖర్చు పెడతా, వెస్టేజ్ ట్రిప్ కి వెళ్తా. అది నా గోల్. డబ్బులు పెట్టి నేను వెళ్ళగలను, కానీ అది సాటిస్ఫై కాదు. డబ్బులు ఖర్చు పెట్టకుండా వెళ్తే అది సాటిస్ఫై, ఫ్రీగా వెళ్ళినట్టు కదా. సూపర్ సార్, సూపర్. ఎగ్జాక్ట్లీ నాకు కూడాను మేడం నాకు ప్లాన్ చెప్పినప్పుడు నాకు ఏవి కనిపించలేదు, ఒక ఫారెన్ టూర్ ఫ్లైట్ ఒకటే కనిపించింది. సో దాన్నే పట్టుకుని అలా ఎక్కుకొని ఫ్లైట్ ఎక్కి ఇప్పటికి ఒక 4 ఫారెన్ టూర్లు అయితే చేశాను, కంప్లీట్ చేశాను. థ్యాంక్ యూ మేడం. లక్ష్మి మేడం మీకు కూడా నాకు మంచి బిజినెస్ ఆపర్చునిటీని మీరు అందించినందుకు. మేడం సెషన్ క్లోజ్ చేసేద్దామా? విజయ మేడం మాట్లాడట్లేదు. విజయ మేడం రెస్ట్ లో ఉన్నారా? ఓకే ఓకే మేడం, ఓవర్ టు యూ మేడం. థ్యాంక్ యూ. ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. వన్స్ అగైన్ మీకు కూడా థ్యాంక్ యూ సార్. ఫైనల్ గా మేడం గారికి చెప్తున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. 400 PV మైండ్ సెట్ అనేది చేంజ్ చేయడం జరిగింది అందరికి కూడా. చాలా అద్భుతంగా ఉంటుందండి సేల్ చేస్తే. సో అలాగే రేపు ఒక అద్భుతమైన లీడర్ తో మళ్ళీ మనం జూమ్ సెషన్ లో కలుసుకుందాం. కలుసుకునే ముందు సార్ 400 PV ఎలా చెప్పారో అదే 400 PV 1:6 లో చేస్తే ఎలా ఉంటదండి? చేస్తే అన్ని బాగుంటాయి. బట్ ఈ మంత్ 1:6 మీ టీం నుంచి ఎన్ని మెంబర్స్ ని ఇస్తున్నారు సార్ బహదూర్ సార్? లక్కీ డ్రా 10 మెంబర్స్ అయితేనే మనం లక్కీ డ్రా తీస్తాం కాబట్టి ఈ మంత్. ఎస్ సార్, ఎస్ సార్. 10 మెంబర్స్ అయితే ఒక లక్కీ డ్రా కదా మేడం, 20 మెంబర్స్ అయితే 2 కదా మేడం? ఎస్ సార్, ఎస్ ఒక టీం కి ఒకటే సార్ లక్కీ డ్రా. అదే మేడం, అదే. అయితే నేను 10 మెంబర్స్ ప్లస్ ఇస్తున్నాను మేడం, 1:6. ఇంకొకటి చిన్న విషయం అండి, ఒక చిన్న మాట చెప్పడం మర్చిపోయాను. మనకి ఇప్పుడు రేపు 25, 26 మనకి వైజాగ్ లో VLC అవుతుంది లీడర్స్. ఇప్పుడు సార్ ఏదైతే సెషన్ చెప్పారో, అదే సాగర్ సార్ ఏదైతే సెషన్ చెప్పారో క్యాలిక్యులేషన్స్ కోసము మనకి అమౌంట్ అసలు ఎలా వస్తుంది, అమౌంట్ రావాలంటే ఏం చేయాలి, క్లియర్ గా మన కంపెనీ ట్రైనింగ్ అండి. అది కంపెనీ సిస్టమ్. మనకి ఒక మంచి హోటల్లో అకామిడేషన్ ఇచ్చి, ఫుడ్ ఇచ్చి, అన్ని 3 times కూడా 2 days మనకి ట్రైనింగ్ ఉంటుంది. VLC అండి, వెస్టీజ్ కాన్క్లేవ్ అన్నమాట. లీడర్షిప్ కాన్క్లేవ్. లీడర్షిప్ క్వాలిటీస్ మనలో ఎలాగ డెవలప్ చేసుకోవాలనే దాని మీద మనకి సయ్యద్ సార్ అండ్ నందకిషోర్ సార్ వస్తున్నారు. సో వస్తే ఈ రోజు ఇప్పుడు ఎవరైతే 37 మంది ఉన్నారో ఇప్పుడు ప్రస్తుతం స్టిల్ జూమ్ లో, ఈ 37 మంది కూడా వస్తే చాలా బాగుంటుందండి. ఎవరికి వాళ్ళు ఇండివిజువల్ గా ఎలాగ మనం ముందుకు వెళ్ళాలి అనేది నేనైతే 3 times అటెండ్ అయ్యాను.
సాగర్ సార్ వస్తున్నారు మేడం. సో ప్రతి ఒక్కళ్ళు కూడా Yes, sir. వస్తారని నేను 100% కాన్ఫిడెంట్ గా అనుకుంటున్నాను. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ లీడర్స్. థ్యాంక్ యూ. విష్ యూ వెల్. థ్యాంక్ యూ లీడర్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ రేపు జరగబోయే జూమ్ లో కలుద్దామండి. ఒక్కసారి అందరూ మ్యూట్ ఆన్ చేసుకొని సార్ కి థ్యాంక్ యూ చెప్పేయండి లీడర్స్. క్లోజ్ చేసేద్దాం జూమ్ సెషన్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్. సార్. థ్యాంక్ యూ వెరీ థ్యాంక్ మచ్. యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్. మేడం. థ్యాంక్ యూ సార్. 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 థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. ఎస్ థ్యాంక్ యూ లీడర్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. అలా అందరూ కూడా జూమ్ మీటింగ్ చెప్పడానికి ట్రై చేయండి. ఇక్కడిక్కడే మంచి మంచి ట్రైనింగ్స్ కూడా అయిపోతాయి. మీకు కూడా అలవాటు అవుతుంది, సబ్జెక్ట్ చెప్పడం అనేది వస్తుంది. సో అలాగే బ్యూటీ క్లినిక్ ఏది ఉన్నా సరే టార్గెట్ చేయండి. నేను మీ అందరి కోసమే చిన్న చిన్న వీడియోస్ కూడా 1 minute వీడియోలు అనేది మీకు షేర్ చేయడం జరుగుతుంది. ప్రొడక్ట్ అయితే ఎక్సలెంట్ గా ఉంటుంది. ప్రతి ఒక్కరూ కూడా మరి ఖచ్చితంగా మరి బిజినెస్ ముందుకు తీసుకెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రేపు జరగబోయే జూమ్ లో కలుసుకుందామండి. జూమ్ క్లోజ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ లీడర్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. సాగర్ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ సార్. మేడం. బహజూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ బాజు సార్ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. అందరికీ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. వెల్కమ్. క్లోజ్ చేస్తున్నాను లీడర్స్. థ్యాంక్ యూ.